తర్వాత 2 మినిట్స్ అయిపోద్ది. వెల్కమ్ మేడం, వెల్కమ్. మీరు మీరు చేసేయండి పాషా గారు. సార్ సార్. మీరు ఫాలోఅప్లో ఉండండి. పర్లేదు సార్, పర్లేదు, ఉంటాను. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు మహేశ్వరి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సో ఇక్కడికి విచ్చేసిన ద గ్రేట్ లీడర్స్, మెంటార్స్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం జయలక్ష్మి గారు ఇచ్చారు. కానీ జయలక్ష్మి గారు మాట్లాడరు, ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాను, బట్ ఎప్పుడూ ఏది వెంటనే తీసుకోను. నాకు చెప్పడానికి కొంచెం ఆవిడ వెనకాడారు. మరి పాషా గారు చేత మాట్లాడించారు. సో మాట్లాడితే ఓకే చేద్దామని చెప్పాను. సో కోర్స్ నేను కొన్నిట్లో ఉన్నాను, బట్ స్టిల్ ఇది ఎందుకో నచ్చింది. ఇట్స్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే చాలా రోజుల నుంచి నేను కూడా జూమ్కి వచ్చే టైం లేదు, అందుకోసం రాలేదు. టైం లేదు అని అంటే వేరే బిజినెస్లు, వేరే జూమ్ మీటింగ్స్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఆ టైమింగ్లో నేను కరెక్ట్గా ఒక టైం పెట్టుకుంటే విత్ ఇన్ 45 minutes అంటే 45 minutesలో కంప్లీట్ చేస్తాను. సో నేను 8 అయ్యేసరికి ఇక్కడ నుంచి మూవ్ అవుతానన్నమాట. అలా నేను అనుకుని ఏదైతే చేస్తానో అలా చేస్తూ వెళ్ళాలి. నాకు అంత టైం లేక నేను ఇక్కడికి 7కి వస్తే మళ్ళీ 8 కల్లా వీలవ్వదు కదా, 8:30 వరకు ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్ అన్న ఉద్దేశంతో రాలేదు. బట్ మన వర్మ గారు ఇంటికి వచ్చారు, ఒకసారి ఇంటికే వచ్చారు. మా ఇంటి దగ్గరే ఆయన ఆఫీసు, అది నాకు తెలీదు. బట్ ఆయన నాకు పరిచయం లేరు. కానీ ఆయన ఒకసారి కాల్ చేసి భాషా గారు మాట్లాడించి నన్ను ఇక్కడ మా ఇంటికి పంపించారు. వచ్చారు ఆయన, వచ్చి మాట్లాడి మీరు తప్పకుండా చేయండి అని అన్నారు. యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చేసినట్టు ఇప్పటికీ కూడా మా హస్బెండ్కి తెలియదు, ఎందుకంటే నాకు నచ్చితే ఆయనకి నచ్చుతుంది. కానీ ఎందుకు అని జనరల్గా అలవాటే కదా, హౌస్ ఇళ్లలో ఎలాగో ఉంటుంది కదా, ఒకడు ముందుకు వెళ్తే ఇంకోళ్ళు వెనక్కి లాగటం మనకి మన ఇండియన్ ట్రెడిషన్ అది. ఒకరు ముందుకు వెళ్తా ఉంటే మరొకళ్ళు వెనక్కి లాగడం. ఆ విధంగా నాకు కూడా ఎందుకులే అనవసరంగా రిస్క్ అన్నట్టుగా అంటూ ఉంటారని చెప్పకుండానే చేశాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయనకు కూడా టీం రెడీ చేస్తున్నాను, నేను కూడా నలుగురిని డైరెక్ట్ చేస్తున్నాను. సో దట్ నేను ఈ బిజినెస్లోని కొంచెం బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్న దీంతోనే నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది లక్షలు పోగొట్టుకున్నారు. సో ఇక్కడ పోగొట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేదు అన్న విషయం నాకు అర్థమై నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నా స్పాన్సర్ మిస్సెస్ జయలక్ష్మి గారు అండ్ నాకు ప్రతి విషయంలోని సపోర్ట్ చేస్తూ నాకు అన్ని విషయాల్లో గైడ్ చేస్తున్న ఖాజా పాషా గారు, అలాగే వర్మ గారు వచ్చి మాట్లాడటం, ఇవన్నీ ఎప్పుడైతే జరిగాయో నాకు కూడా రెగ్యులర్గా ఒక 4 days నుంచి కంటిన్యూస్గా. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు జూమ్స్ కండక్ట్ చేయండి మేడం అని. సో నేను కూడా ఓకే చేద్దాము అన్న ఉద్దేశంతో నేను పీడిఎఫ్ అడిగి తీసుకున్నాను. దాని ద్వారానే ఇప్పుడు నేను ఏం చెప్పినా చెప్తాను. సో అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే, ఎందుకంటే ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్కి చాలా తెలుస్తుంది. అసలు ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అన్నది పక్కన పెడితే సీనియర్స్కి అఫ్ కోర్స్ వాళ్ళు రెగ్యులర్గా అంటే మీటింగ్స్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందులో నేను ఏదైనా పొరపాట్లు చేస్తే నన్ను దయచేసి క్షమించండి. సో నేను ఈ బిజినెస్ని ఇవాళ యాక్చువల్గా నిన్నటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నాను. నేను చాలా గందరగోళంగా అయిపోయింది, ప్లస్ నాకు టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు. ఇవాళ నుంచి చేస్తానని చెప్పాను. సో నేను అనుకున్న మాట ప్రకారంగా నేను ఇవాళ నుంచి మొదలు పెడతాను జూమ్ని నేను కండక్ట్ చేయడానికి. మాక్సిమం నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, మన లీడర్స్ అందరికీ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం, వెల్కమ్. సో నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేయదలుచుకున్నాను. ఆల్రెడీ 7:11 అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ షేర్ అవుతుందా చెప్తారా మేడం ఎవరైనా? ఓకే మేడం, ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ మూనెక్స్, ఇప్పుడు దానికోసమే కదా మనం ఇక్కడికి వచ్చాం. మరి ఈ మూనెక్స్ అంటే ఏంటి, అసలు మూనెక్స్ ఎలా ఉండబోతుంది, మన లైఫ్స్ ఎలా మారబోతున్నాయి అన్న విషయాల్ని ఒక్కసారి తెలుసుకుందాం. అది తెలుసుకోబోయే ముందు అసలు ఏదైనా సరే మనం ఎందుకు చేయాలి? ఆల్రెడీ ఎలాగో ఒకలా బతికేస్తున్నాంగా, అలా కాదు కదా. లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి, మనం అనుకుంటాము చాలా చేయాలని, అవకాశాలు రావాలి.
కానీ ఒక అద్భుతమైన అవకాశం ఆల్రెడీ మన ముందుకు వచ్చింది. సో ఆ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏ అవకాశం అయితే మనకి వచ్చిందో ఆ అవకాశంలోని మనకొక ఈ ఆపర్చునిటీ ఒక విధంగా చెప్పాలంటే వరం లాంటిది. ప్రయర్ గా వచ్చింది. లాంచింగ్ కి ముందే మనందరికీ రావటం ఒక గొప్ప విషయం. సో మనం ముందున్నాము అని ఒక భరోసా మనకి. సో చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా మనందరికీ మార్గదర్శకాలు. ఆల్రెడీ ఉన్న ముళ్ళదారిని పక్కకి తప్పించేసి మనకు ఒక రహదారిని ఆల్రెడీ ఇక్కడ వేయడం జరిగింది. సో వాళ్ళ బాటలో గనక వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ వెళ్తే గనక మనకి అద్భుతమైన అవకాశం మనకు వస్తుంది. వాట్ ఈస్ మూనెక్స్? సో ఈ మూనెక్స్ అనేది నిజంగా ఒక ఎక్స్చేంజ్ అండి. జనరల్ గా మనం చాలా ఎక్స్చేంజెస్ చూస్తున్నాం కదా, క్రిప్టో ఎక్స్చేంజెస్ చాలా ఉన్నాయి మనకి, డిజిటల్ అసెట్స్ ఉన్న ఎక్స్చేంజెస్. అలాంటిది ఈ మూనెక్స్ కూడా ఒక ఎక్స్చేంజ్. ఇది ఏమి ఆ, ఒక క్రిప్టో అనో ఇలా అని కాదు, పూర్తిగా ఒక ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్ లో చాలా చాలా అసెట్స్, చాలా చాలా డిజిటల్ కరెన్సీస్ ఇక్కడ ఆల్రెడీ లిస్టింగ్ అవుతాయి. అన్నిట్లో అయితే అలాగే లిస్టింగ్ అవడం ద్వారా చాలా మంది వాటిని కొనుగోలు చేయటం, అమ్ముకోవటం, ట్రేడ్ చేయటం, ఇలాంటివన్నీ స్టేక్ చేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఇది అలాంటిది కాదు. వాటికన్నా చాలా భిన్నంగా మనకి ఆదాయాన్ని ఇస్తూ, ఆదాయాన్ని కల్పిస్తూ, ఎలాంటి ఆదాయం అని అంటే మన ఆర్థిక స్వాతంత్రం వైపు తీసుకెళ్లే ఒక గొప్ప ఆదాయాన్ని మనకు కల్పించే ఒక అద్భుతమైన మోనెక్స్. మరి ఈ మోనెక్స్ తాలూకా వివరణ ఏంటి అని అంటే, దీని ఎండి గారు, దీని ఫౌండర్ ఎవరు అని అంటే మిస్టర్ బి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఆయన ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ డెవలపర్, అండ్ ఆల్సో మన డిజిటల్ అసెట్ ఏదైతే ఉందో మన డిజిటల్ డెవలపర్ కూడాను ఆయన. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఒక గొప్ప ఆశయంతో ఇది మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ఆ ఆశయం ఏంటి అని అన్నది చూసినట్టయితే ఒక్క క్షణం వస్తుంది. ఒక్క క్షణం ఫ్రెండ్స్. ఓకే, సారీ ఫ్రెండ్స్, కలుపులు వేసేసాను, పిల్లలు వచ్చారు. సో సారీ ఫర్ ద లేట్. ఓకే, అయితే ఈ ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే, చాలా మంది క్రిప్టోస్ లో లేదా నెట్వర్క్ మార్కెటింగ్స్ లో చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ చాలా లాస్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని కల్పించి, మనకి ఎవరైతే వస్తామన్నారో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తూ ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ప్రయత్నంలో మనందరం రావడం, అది కూడా లాంచింగ్ కి ముందుకు మనకు అవకాశం రావడం, ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వడం, ఇది చాలా ఒక గొప్ప విషయం. మరి ఈ ఇచ్చే తరుణంలో ఇక్కడ మనకి ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నది కనుక చూసుకున్నట్టయితే, ఇక్కడ ఆల్రెడీ మన ప్రోడక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జస్ట్ మినిట్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం మన మొబైల్స్ ని, జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్, అడ్డుగా పెట్టి చూసుకోండి. అది నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇది రావట్లేదు? హారిజంటల్ హారిజంటల్ మోడ్ లో పెట్టండి అందరూ కూడాను. అదైతే మనందరికీ కూడా బాగుంటుంది, చూడటానికి చాలా ఫ్లెక్సిబుల్ గా కనిపిస్తుంది. సో నేను కూడా హారిజాంటల్ చేస్తున్నాను, కానీ సమ్వేర్ ఇందాక చేశాను బాగానే వచ్చింది, బట్ వాట్ హ్యాపెండ్ తెలీదు. ఒక్క క్షణం ఫ్రెండ్స్, నేను అది మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్.
నాకు హారిజంటల్ మోడ్ అనేది రావట్లేదు ఎందుకో. ఓకే, నో ఇష్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకున్న ప్రోడక్ట్స్ ఏంటి అని అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఆ ప్రోడక్ట్స్ ఏవైతే మనకి రకరకాల ప్రోడక్ట్స్, ఇన్ని ప్రోడక్ట్స్ ఎక్కడ ఉండవు, బట్ వేరాజ్ మనకి మాత్రం ఇన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ మన ప్రోడక్ట్ మోనెక్స్ అనేది బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అనేది మనకు ఆల్రెడీ ఓన్ బ్లాక్ చైన్ అనేది డెవలప్మెంట్ అంటూ ఉంది. అట్ ద సేమ్ టైం మరొకటి మోనెక్స్ వెబ్3 వాలెట్ అనేది మనకి ఆల్రెడీ క్రియేట్ చేయబడింది. మోనెక్స్ ట్రేడింగ్ ఉంది, అలాగే మోనెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఇది. సో అట్ ద సేమ్ టైం మోనెక్స్ స్వాపింగ్ ఒకటి ఉంది, మోనెక్స్ P2P పర్సన్ టు పర్సన్ ఉంది, అలాగే మోనెక్స్ $1 ఆఫర్ అని ఉంది. ద వన్ అండ్ ఓన్లీ యూనిక్ ప్రోడక్ట్ ఏంటంటే మోనెక్స్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. ఎందుకు అని అంటే మన ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అన్నమాట, వాళ్ళకి సేఫ్టీ. సో మూన్ కాయిన్ MNC జనరల్ గా మనం మన బైనాన్స్ లో చూస్తున్నాం కదా, BEP20 బైనాన్స్ BNB స్మార్ట్ చైన్ ఏదైతే ఉందో దాని ఓన్ కాయిన్ కదా, అలాగే మన మూన్ కాయిన్ మన MNC అని అంటాము. MNC అనేది మన మోనెక్స్ ఓన్ కాయిన్ అన్నమాట. సో ద నెక్స్ట్ ఈజ్ మోనెక్స్ స్టేకింగ్ ఉంది. ఇక్కడ మనం ఏదైతే జనరల్ గా ఫిక్స్డ్ చేస్తాం, ఫిక్స్డ్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుందని, ఇక్కడ కూడా మన కరెన్సీని మనం ఈ క్రిప్టో ఏదైతే డిజిటల్ కరెన్సీ ఉందో దాన్ని స్టేక్ చేసుకుని దాని మీద ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోగలుగుతాము. సో ఇట్లాంటి ఇన్ని ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏ బిజినెస్ లో కూడా ఇన్సూరెన్స్ అనేది స్పెషల్, అట్ ద సేమ్ టైము ఇంకా ఇన్సూరెన్స్ ఒకటి, అలాగే ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా మన ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక మోనెక్స్ ఇస్ ద, ఒక్క నిమిషం మళ్ళీ ఏమైనా వస్తుందా అని అన్నది ఒక్కసారి చూస్తాను, నాకు రావట్లేదు. మోనెక్స్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఎక్స్చేంజ్. నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఉపయోగపడే ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ఫర్ స్పీడ్, సెక్యూరిటీ అండ్ సింప్లిసిటీ. ఏంటి, చాలా ఫాస్ట్ గా మనం ప్రతిదీ ట్రేడ్ చేయగలుగుతాము, అలాగే సెక్యూర్డ్ గా చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం సింప్లిసిటీ, చాలా సింపుల్ గా, ఎలాంటి ఆర్భాటం కానీ ఎట్లాంటి కంగారు కూడా లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా ఈజీగా ప్లాట్ఫామ్ ని మనం ఆపరేట్ చేయగలుగుతాం. వెదర్ యు ఆర్ అ బిగినర్ ఆర్ అ ప్రో ట్రేడర్, మీరు కొత్త వారే కావచ్చు లేదా చాలా అడ్వాన్స్డ్ ప్రో ట్రేడర్స్ అయినా కావచ్చు, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా కావచ్చు, అయినా సరే మన ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక టూల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికి, కొనడానికి, అమ్మటానికి, మేనేజ్ చేసుకోవడానికి, మన డిజిటల్ అసెట్ ని మేనేజ్ చేసుకోవడానికి కూడా చాలా కాన్ఫిడెంట్ గా మేనేజ్ చేసుకునే విధంగా. అంటే ఏదైనా ఒక ఎక్స్చేంజ్ లోకి వెళ్తే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది, కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా చాలా సింపుల్ గా, ఈవెన్ అసలు ఆ ట్రేడింగ్ గురించి తెలియక, ఈ క్రిప్టో గురించి తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేసే విధంగా మన ప్లాట్ఫామ్ ఉంటుంది. విత్ అల్ట్రా లో ఫీజ్, చాలా తక్కువ ఫీజుతో, లైట్నింగ్ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా, అలాగే ఎగ్జిక్యూట్ చేసుకునే విధంగా మనం చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్, చాలా అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి, అవి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. మోనెక్స్ ఈజ్ యువర్ లాంచ్ ప్యాడ్ టు స్మార్టర్ క్రిప్టో ఎక్స్పీరియన్స్. ఇది ఏ విధంగా అండి, మనం చాలా స్మార్ట్ గా ఇక్కడ ఏ క్రిప్టో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని తీసుకోగలిగే, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని తీసుకోగలిగే ఒక ప్లాట్ఫామ్ ఇది. సో బిల్డ్ ఫర్ సెక్యూరిటీ, ఇదంతా కూడా ఒక సెక్యూరిటీతో, సెక్యూరిటీ అంటే మారు పేరు మోనెక్స్. నెక్స్ట్ నమ్మకం అని అంటే చాలా అద్భుతమైన నమ్మకాన్ని మనకి ఇక్కడ కల్పిస్తుంది ట్రేడర్స్ ద్వారా కూడా. ఎందుకు నమ్మకాన్ని కల్పించడం సెక్యూరిటీ అంటామంటే, ఎవరైతే ఇక్కడ ట్రేడ్ చేస్తున్నారో, ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జెన్యూన్ గా, ఎథికల్ గా, సెక్యూర్డ్ గా, ఎవరు కూడా ఒకరినొకరు మోసం చేయాలని ఎందుకంటే చాలా ఎక్స్చేంజెస్ లో చూస్తున్నాం, ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి, డీవియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, చాలా ఫ్రాడ్స్ కనిపిస్తూ ఉంటాయి.
కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా మన ట్రేడర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో దాన్ని చాలా పక్కాగా, చాలా ఎథికల్ గా, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ తో ట్రేడ్ చేసుకునే విధంగా ఇక్కడ రూపొందించడం జరిగింది. మూనెక్స్ అనేది ఎంపవర్స్ యూ విత్ కంప్లీట్ కంట్రోల్ over your trading environment, allowing you to personalize every aspect of our experience. ప్రతి విషయంలో కూడా ఈవెన్ బై చేయాలా, సేల్ చేయాలా, ట్రేడ్ చేయాలా, వేరే ఏమైనా కొనాలా, లేదా ఏమైనా ఆఫర్స్ లో జాయిన్ అవ్వాలా, లేదా స్టేక్ చేయాలా, లేదు అని అనుకుంటే ఇన్సూరెన్స్ లాంటిది, లేదా ఇలా రకరకాలుగా మనకి మూనెక్స్ అనేది ప్రతి ఒక్క ట్రేడర్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ నిచ్చే వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయడానికి, అంటే వాళ్ళందరినీ స్ట్రెంగ్తన్ చేయడానికి, బలపరచడానికి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో కస్టమైజ్ యువర్ డాష్ బోర్డ్. మీ డాష్ బోర్డ్ ని మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు. కన్ఫిగర్ రియల్ టైమ్ మార్కెట్ అలర్ట్స్. మార్కెట్ అలర్ట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్ గా ఎప్పటికప్పుడు మార్కెట్ అలర్ట్స్ ఎలా అయితే వస్తున్నాయో, ఇప్పుడు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మార్కెట్ అనే వివరాలను తెలియజేస్తూ దాన్ని మనం చూసుకునే విధంగా, అండ్ సెలెక్ట్ ఫ్రమ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మంది. సో ఈ ప్రొఫెషనల్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటూ, చార్టింగ్ టూల్స్ టు సూట్ యువర్ యూనిక్ ట్రేడింగ్ స్టైల్. మీ డిఫరెంట్ ట్రేడింగ్ స్టైల్ ని నిజంగా మిమ్మల్ని కూడా ప్రొఫెషనల్ గా మార్చే విధంగా చాలా మంది సపోర్టర్స్ ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో వెదర్ యు ఆర్ అ ఫాస్ట్ మూవింగ్ డే ట్రేడర్, మీరు నిజంగా ప్రతిరోజు చాలా ఫాస్ట్ గా చేసే ట్రేడర్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ కావచ్చు, ఆర్ క్యాల్కులేటెడ్ స్వింగ్ ట్రేడర్, కొంచెం క్యాల్కులేటెడ్ గా మెల్లగా చేసేవాళ్ళు కావచ్చు, ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఇందులో కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ లో వెయిట్ చేసే ఇన్వెస్టర్స్ కావచ్చు. సో ఎవరైనా సరే మూనెక్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ట్రేడ్ చేసుకునే డిఫరెంట్ వేని ఇవ్వడం జరిగింది. పుట్టింగ్ యూ ఇన్ కమాండ్ ఆఫ్ ఎవ్రీ డీటెయిల్స్. ప్రతి డీటెయిల్ ని కూడా మీకు కమాండ్ చేస్తూ ప్రతి విషయాన్ని మన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తోంది ఫ్రెండ్స్. సో అట్లాంటి ఒక అద్భుతమైన మూనెక్స్ ఎక్స్చేంజ్. ట్రేడ్ ఎనీ టైం. ఇదిగోండి మనకి ఇక్కడ ఆల్రెడీ స్కానర్ ఇవ్వడం జరిగింది. ఈ స్కానర్ యూజ్ చేసుకుంటూ ఇది డౌన్లోడ్ చేసుకుని మనం దాని ద్వారా మనం ఈ స్కానర్ ద్వారా కూడా మనం ట్రేడింగ్ అనేది, మన ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోగలిగే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటికి ఏమైనా వస్తుందా? సంథింగ్ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. సో రైట్, జస్ట్ సెకండ్, చిన్న డిస్టర్బెన్స్. What happened? ప్రతి దానికి ఇది ఒకటి వస్తుంది. సో అట్లాంటి ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఇది. జస్ట్ ఈ యాడ్ ఒకటి పోతే మనకు కొంచెం బాగుంటుందేమో. రైట్ ఫ్రెండ్స్, సో అదే విధంగా ఇక్కడ మనకి ప్రపంచంలోనే ఇంతవరకు ఇవ్వని ఒక కార్డ్, దట్ ఈస్ అది కూడా ఒక క్రిప్టో రంగంలో, ఒక డిజిటల్ అసెట్ అసెట్ ప్లాట్ఫామ్స్ ఉన్నా సరే, ఏ ఎక్స్చేంజెస్ ఉన్నా సరే, ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ కూడా మనకి డెబిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ద ఫస్ట్ కంపెనీ మన ఎక్స్చేంజ్ మన మూనెక్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కార్డ్ అనేది మనకి చూపించడం జరిగింది. ఆ కార్డ్ మీద సతోషి నాకామోటో అని రాసింది. సతోషి నాకామోటో అని ఉంది. ఎవరైతే సెకండ్ లెవెల్ కి వచ్చి సెకండ్ లెవెల్లోని దీన్ని రిడీమ్ చేసుకోవచ్చు, దీన్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకుంటారో, ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళ పేరు మీద ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, యూజెస్ ఆఫ్ మోనెక్స్. ఈ మోనెక్స్ కార్డు ఏ విధంగా యూజ్ అవుతుంది? మనం ఈ ఏటీఎం మెషిన్స్ ద్వారా అయినా సరే ఇక్కడ మన క్రిప్టో అసెట్స్ ని విత్డ్రా చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని స్వైప్ చేసి అండ్ యూ కెన్ పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా పే చేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్, ఇది నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకు?
ఇలాగా ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ లో కూడా డెబిట్ కార్డ్ ని ప్రొవైడ్ చేసిన ఎక్స్చేంజ్ లేదు. మూనెక్స్ డెబిట్ కార్డ్ అనమాట. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంట్రడ్యూసింగ్ డెబిట్ కార్డ్ ఇన్ క్రిప్టో ఇండస్ట్రీ. క్రిప్టో ఇండస్ట్రీలోనే మొట్టమొదటిగా మనకి కార్డ్ ని ప్రొవైడ్ చేశారు. స్టేకింగ్ ప్రోగ్రామ్ ఆల్సో అవైలబుల్. ఇక్కడ మనకి స్టేకింగ్ ప్రోగ్రామ్ ని కూడా అవైల్ చేశారు. ఏ విధంగా మనకి ఎప్పుడైతే అసెట్ ఉందో మన దగ్గర ఆల్రెడీ మనం కొంత కొని ఉంచుకున్నామో లేదా కొంత గెయిన్ చేసామో కొంత ఆల్రెడీ మనం సంపాదించుకున్నాము, ఏదైతే ఉందో మన పోర్ట్ఫోలియో మన వ్యాలెట్ లో, ఆ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ ని అలా ఉంచటం కన్నా, అలాగా ఇచ్చేసే కన్నా స్టేకింగ్ లో పెట్టినట్టయితే, స్టేకింగ్ అంటే ద సేమ్ ఎక్స్చేంజ్ లో మనం స్టేక్ చేసినట్టయితే కొంత ఇన్కమ్ అనేది ఇన్ రిటర్న్ విత్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో వాటి కోసం ఇక్కడ మన యూఎస్డిటీలో కానీ, బీటీసీలో కానీ, బిఎన్బిలో కానీ, సోలానోలో కానీ, కేబీసీలో కానీ, ఎంఎన్సీలో కానీ ఎందులో అయినా సరే స్టేక్ చేసుకోవచ్చు. సో దానికి కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఇంత టైం వరకు స్టేక్ చేస్తా ఉంటుంది. ఇంత టైం వరకు స్టేక్ చేసినట్టయితే ఇంత పర్సంటేజ్ అనేది మీకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది అనేది మనకు చెప్పడం జరుగుతుంది. తద్వారా మనకి ఈ స్టేకింగ్ అనేది సెట్ అవుతుంది. ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఇక్కడ టూ ఫ్యాక్టర్, ఇక్కడ సెక్యూరిటీ విషయానికి వస్తే గనక 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆల్రెడీ అప్లికబుల్. ఎలా? మనం ఎవరో ఒకళ్ళు ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేసినా సరే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఇస్తే తప్ప అది లాగిన్ చేయడం కుదరదు. సో అది చాలా సెక్యూర్డ్. అలాగే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అట్ లాగిన్, ట్రేడింగ్ అండ్ విత్డ్రాల్ పాయింట్స్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. మీరే ఇది ఓపెన్ చేస్తున్నారు అని తెలియటానికి ఇక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ లాగిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతోంది. సో దాని ద్వారా అది మనమని ప్రూవ్ చేసుకున్న తర్వాతే మన అకౌంట్ ఓపెన్ అవుతుంది కాబట్టి సో ఎక్స్ట్రా లేయర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ లైక్ మనం లాగిన్ చేసేటప్పుడు మన సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది కదా, మన పర్సనల్ కోడ్. సో ఆ కోడ్ మనం ఇవ్వాలి అని అంటే ఆ కోడ్ వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి అది కూడా మనకు ఒక ఎక్స్ట్రా లేయర్. అలాగే ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఎన్ష్యూర్ చేయబడుతుంది. తద్వారా మీరే మీ ఈమెయిల్ కే వస్తుంది కాబట్టి ఎవరు ఓపెన్ చేసినా సరే, ఎవరు ఎక్కడ ఎలా హ్యాక్ చేయాలని చూసినా సరే మనకి చాలా సెక్యూరిటీ ఉంటుంది. మొబైల్ ఓటీపీస్ వస్తాయి, మొబైల్ ఓటీపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్లు అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ వాలిడ్ స్టేట్ ఇష్యూడ్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్. సో స్టేట్ ఇష్యూడ్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్స్ అంటే ఏంటి? మనం ఏ స్టేట్ లో అయితే ఉన్నామో ఆ స్టేట్ ద్వారా అప్రూవ్ చేసిన డాక్యుమెంట్స్ ని ఇక్కడ మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నాయి. ఆధార్ కార్డు ఇలా అన్ని ఉన్నాయి కదా, పాన్ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా. కంటిన్యూస్ సిస్టమ్ మానిటరింగ్ విచ్ డిప్లాయ్ రౌండ్ ద క్లాక్ సర్వేలెన్స్ టు ప్రీఎంప్టివ్లీ ఐడెంటిటీ అండ్ థ్రాట్ పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్స్ అనమాట. సెక్యూరిటీ థ్రెట్స్ అంటే సెక్యూరిటీ భయాలు ఏమీ లేకుండా, అమ్మో వీళ్ళు ఎవరైనా హ్యాక్ చేస్తారేమో అనే భయాలు ఏమీ లేకుండా కంటిన్యూస్ గా మన కంపెనీ అనేది ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెక్యూరిటీ అన్నది 100%, 110% ఇక్కడ ఉంటుంది. దేని ద్వారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ట్రేడింగ్ కోసం. ఈ సెక్యూర్ గా ట్రేడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఏఐ ఆల్రెడీ వాటి సర్వేలెన్స్ ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఐఓటి అని చెప్పేసి అది కూడా సెక్యూరిటీ పర్పస్ గానే ఉంది. బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్, డేటా అనేది చాలా జాగ్రత్తగా ఉంచబడుతుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ సెక్యూరిటీస్. అంటే మన వాలెట్ ఏదైతే ఉందో మన ఎక్స్చేంజ్ లో మనం పెట్టిన మన ఏదైతే అసెట్ ఏదైతే ఉందో చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది అని అర్థం. ఓకే, ఎవ్రీ టైమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ బట్ కన్ఫ్యూజ్డ్. ప్రతిసారి మనం ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాము, వెతుకులాటలోనే ఉన్నాం. కానీ ఎందులో పెట్టాలి అని అనేది మాత్రం కన్ఫ్యూజన్ గా ఉంది ఇక్కడ. విచ్ ఇస్ ద రైట్ పాత్ అని అనేది ఇక్కడ చూపించబడుతుంది. ఏది కరెక్ట్ అయినది, మనకి సరైన ఇన్కమ్స్ ఇచ్చి మనం ఏదైతే ఆర్థిక సాధికారత అని అనుకుంటున్నామో లేదా ఆర్థిక స్వాతంత్రం అని అనుకుంటున్నామో అంతవరకు వెళ్లే అవకాశాన్ని ఎవరు కల్పిస్తారు అన్న కన్ఫ్యూజన్ లో మనం ఉన్నాం. ఆ కన్ఫ్యూజన్ మొత్తాన్ని మనకి పారద్రోలుతూ ఎందుకు అసలు అంత కన్ఫ్యూజన్ ఎందుకు, అసలు మనకు అవకాశం ఎందుకు? మనం ఇప్పటి వరకు లైఫ్ లో చాలా చాలా చూసాము, ఎంతో చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మరి బిలో 18 years ఎవరు లేరు. సో అందరూ కూడా మేజర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు, చాలా బాధ్యతలతో ఉన్నారు. కానీ లైఫ్ మీద అదే విధంగా చాలా ఆశలతో కూడా ఉన్నారు. ఎలాంటి ఆశలు? మంచి ఇన్కమ్ కావాలని,
సో ఒక మంచి 4-వీలర్ కావాలని, లేదా మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేయాలని, చాలా ఒక మంచి రెసిడెన్స్ ఉండాలని, ఒక మంచి బంగ్లో. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీలో మనకంటూ ఒక అద్భుతమైన ఇల్లు ఉండాలి. మన ఇల్లు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మనల్ని రోల్ మోడల్ గా తీసుకోవాలి, మన ఇంటినే మోడల్ గా చూసుకోవాలనే ఉద్దేశం. అట్ ద సేమ్ టైం మీరు ఏది చెయ్యాలన్నా సరే, ఏం చెందాలన్నా సరే, వెనక్కి తిరిగి చూసుకోకూడదు. మనం ఏంటి, నా దగ్గర అంత బ్యాలెన్స్ ఉందా లేదా అని. అట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని చాలా మందికి ఉండే ఆశ. కానీ అవకాశాలు కూడా వస్తున్నాయి, కానీ ఏ అవకాశం సరైందో మనకి చూస్ చేసుకోవడం రావట్లేదు. కానీ మూనెక్స్ అనేది ఎందుకు చూస్ చేసుకోవాలి అన్న విషయానికి వచ్చినట్టయితే, ఇక్కడ ఉన్న ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్, ఏఐ ఏదైతే ఉందో చాలా ఎక్స్పర్ట్ ఏఐ ఉంది, అలాగే సెక్యూరిటీ ఉంది, సపోర్ట్ ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అయ్యేంత గొప్ప ఎక్స్చేంజ్ గా మారబోతోంది, ప్రపంచ వ్యాప్తంగా వెళ్లే విధంగా. సో ఇది ఎప్పుడైతే ఇన్ని విధాలుగా ఉంది, ఎక్స్పర్టైజ్ అని అంటే లివరేజ్ ఆర్ ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ ఫర్ ప్రిసైజ్ మార్కెటింగ్ ఇన్సైట్స్. మార్కెట్ లోని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలన్న ఎక్స్పర్టివ్ గా ఆలోచించగలిగే, కరెక్ట్ గా ముందుకు వెళ్ళగలిగే ఏఐ మన దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ అంటే అన్ని రకాల సెక్యూరిటీ మెజర్స్ ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే ఇందులో ఎసెట్ మనం ఇందులో ఇన్వెస్ట్ చేసాము అని అంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మో, నా అకౌంట్ ఎవడు తీసేస్తాడో, ఎవడు హ్యాక్ చేస్తాడో అనే భయం లేకుండా ఉండగలగాలి. సో డిపెండ్ ఆన్ 24/7 కస్టమర్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే మనకి ఆ ఇష్యూని సాల్వ్ చేయగలిగే విధంగా. అలాగే గ్లోబల్ రీచ్, ప్రపంచ వ్యాప్తంగా ఇది రీచ్ అవ్వగలిగే ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి ఇందులో ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరైతే ఈ కంపెనీకి ఉన్న విజన్ ఏంటి, అసలు ఏంటి దీని ఆలోచన అన్నది చూసినట్టయితే, అండ్ కోర్ వాల్యూస్ అని అంటే మన కంపెనీకి ఉన్న విలువలు, ఎలాంటి విలువలు ఉన్నాయి కంపెనీకి అని అన్నది చూసినట్టయితే, వెస్ట్రైవ్ చాపర్ ఆ కస్టమర్స్ ద లోయెస్ట్ పాసిబుల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హై ప్రాఫిట్. తక్కువ పెట్టుబడి పెట్టించి మన కస్టమర్స్ చేత ఎక్కువ ప్రాఫిట్స్ ఇవ్వాలనే ఒక మన కస్టమర్స్ ని చాలా టాప్ లెవెల్లో ఉంచాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో సెక్యూరిటీస్ కానీ, ఇక్కడ సపోర్ట్స్ కానీ, ఇక్కడ ఎక్స్పర్ట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ ఉద్దేశంతోనే ఈ బిజినెస్ ఈ ఎక్స్చేంజ్ అనేది మొదలు పెట్టడం జరిగింది. విత్ ద బెస్ట్ అవైలబుల్ సెలెక్షన్, చాలా బెస్ట్ అవైలబుల్, చాలా సెలెక్షన్స్ కూడా చాలా బెస్ట్ గా చేయడం జరిగింది. లెట్స్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ అవర్ ఫాస్ట్, సెక్యూర్ అండ్ రిలయబుల్ వరల్డ్ వైడ్ గ్రోయింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనందరం కూడా మన కలల్ని, కోరికల్ని నిజాలు చేసుకుంటూ చాలా సెక్యూర్ గా, చాలా ఫాస్ట్ గా, చాలా హ్యాపీగా మన జీవితాల్ని, మన ప్రోగ్రామ్స్ ని కూడా ఎదుగుదాము. ఈ ప్రోగ్రామ్ ని కూడా ఎదిగే విధంగా చేద్దాము. మనం కూడా ఆర్థికంగా ఎదుగుదల వైపు వెళ్దాము అని చెప్పి చెప్తున్నారు. We have a clear structure to help us achieve our goals and reflect these objectives throughout the organization, which guiding our strategic approach. మేమనందరం కూడా ఇక్కడ ఈ కంపెనీకి ఒక క్లియర్ స్ట్రక్చర్ ఉంది. ఏ విధంగా అచీవ్ అవ్వాలి, ఏ విధంగా హెల్ప్ చేయాలి మన టీంలోకి, మన ఎక్స్చేంజ్ లోకి ఒక నెట్వర్క్ లాగా వచ్చిన. నిజంగా ఏ ఎక్స్చేంజ్ కూడా నెట్వర్క్ అనేది డెవలప్ చేయదు, కానీ మన ఎక్స్చేంజ్ ఇక్కడ నెట్వర్క్ ని డెవలప్ చేసి వాళ్ళని ఎలాగా నెట్వర్క్ లోకి వచ్చిన పర్సన్స్ ని ఏ విధంగా ఒక మంచి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అప్రోచ్ అయితే ఏ విధంగా మనం గైడ్ చేయగలుగుతాము, వాళ్ళని ఆర్గనైజ్ చేయగలుగుతాము అనే ఉద్దేశం అని ఆలోచించి చాలా పక్కా స్ట్రక్చర్ తో ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎనేబ్లింగ్ క్లయింట్స్ టు బికమ్ హై పర్ఫార్మెన్స్ బిజినెస్ అండ్ క్రియేటింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. ఇక్కడ ప్రతి క్లయింట్ ని కూడా హై పర్ఫార్మెన్స్ బిజినెస్ ఇచ్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, లాంగ్ టర్మ్ లో కలిసి ఉండేటట్టుగా, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్, ఎక్కువ కాలం అందరం కూడా ఎలా ఉంటాం, ఎప్పుడు కూడా అందరం కలిసి కదా. మనకు ఒక మంచి జరిగినప్పుడు, మనకి నష్టం జరగనప్పుడు, మనకి లాభం చేకూరుతున్నప్పుడు, ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళాలని కోరుకుంటారా? అలా ఎవ్వరూ అనుకోరు. కానీ ఇక్కడ కూడా అదే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. ద కంపెనీ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ దర్ లెగసీ టు మేక్ ఇట్ ఆన్ టాప్ అండ్ ఫార్చునేట్లీ ఇట్స్ గోయింగ్ వెల్ ఎవ్రీ డే. ఈ కంపెనీ కూడా చాలా ముందుకు వెళ్తోంది. మనందరినీ కూడా, మన అదృష్టం ఇది టాప్ లెవెల్ కి రావటం, అట్ ద సేమ్ టైం రెగ్యులర్ గా కూడా ఇది చాలా ఫాస్ట్ గా వెళ్ళడం అనేది మన అదృష్టం ఫ్రెండ్స్.
మన కంపెనీ ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ అని ఇచ్చింది. ఏ ఎక్స్చేంజ్ కూడా రెఫరల్ ప్రోగ్రామ్ ఇవ్వదు ఫ్రెండ్స్, ఓన్లీ 1 లెవెల్ నుంచి ఇస్తుంది. బట్ వేరాజ్ ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైతే రెఫరల్ లెవెల్స్ 10 లెవెల్స్ వరకు ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ $20 ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసింది, కొత్త వాళ్ళు ఉంటే కూడా తెలుసుకోండి హౌ ఇట్ వర్క్స్. మరి $20 తో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా వర్క్ చేస్తాం అన్నది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో, స్టార్ట్ చేసిన వెంటనే అసలు కంపెనీ మనకి ఏమిస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. సో ఏమిస్తుంది? 1 MNC 20 months పాటు ఒక్కొక్క MNC చెప్పున వాళ్ళ సొంత కాయిన్, మన మోనెక్స్ తాలూకా సొంత కాయిన్ MNC కాయిన్స్, ఈ మోనెక్స్ కాయిన్స్ ఏవైతే మూన్ కాయిన్ ఏదైతే ఉందో నెలకి ఒక MNC కాయిన్ చొప్పున 20 నెలల పాటు ఇస్తుంది. సో అద్భుతమైనది. సో ఇది ఇస్తూ మీరెవరికైనా రెఫరల్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి వాళ్ళు కూడా $20 ని ఇన్వెస్ట్ చేసినట్టయితే, అంటే ఒక ఫిక్స్డ్ చేసినట్టు. 2000 ఈ రోజుల్లో బ్యాంక్ లో ఫిక్స్డ్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? వస్తుందా? అసలు రాదు. బట్ వేరాజ్ ఇక్కడ ఒక $20 ఇన్వెస్ట్ చేసినట్టయితే మాత్రం మనకి 10%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సురేష్ అన్న వ్యక్తి మామూలుగా ఎవరిదో రెఫరల్ లింక్ ద్వారా స్టార్ట్ చేశారు, $20 ఆల్రెడీ ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఆయన వాళ్ళ ఫ్రెండ్ బన్నీని స్టార్ట్ చేయించారు, తద్వారా $20 ఆయన కూడా పెడితే బన్నీ $20 పెట్టినందుకు గాను సురేష్ కి ఎంత వచ్చిందండి? $2. 10%. ఆయన పెట్టిన దాంట్లో 10% అనేది సురేష్ గారికి రావడం జరిగింది. అంటే మనకి $2 అనేవి రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. బన్నీ ఎవరినైనా పరిచయం చేస్తే $20 వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక బన్నీకి 10% వస్తుంది, అలాగే సురేష్ గారికి కూడా 10% రావడం జరుగుతుంది. సో ఎర్న్ 2% చొప్పున ఇక్కడ 2% అనేది సురేష్ గారికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 10 లెవెల్స్ నుంచి కూడా రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెఫర్ అండ్ ఎర్న్ బెనిఫిట్స్. మరి అలా రిఫర్ చేయడం ద్వారా మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందుతామో, అలా రిఫర్ చేయడం ద్వారా ఇక్కడ ఆటోపోల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. మరేంటి? మనం పరిచయం చేసాము అంటే అమ్మో ఇప్పుడు ఎవరిని పరిచయం చేస్తామో, ఎక్కడ ఉన్నారు అని ఆలోచించకుండా పరిచయం చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది వర్కింగ్ ఇన్కమ్ అవుతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే, వద్దండి నేను జాయిన్ అవుతాను అంతే తప్ప నేను ఎవరికి చెప్పను అనుకుంటారు. చాలా మంది అలా అనుకుంటారు, ఆ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కే చాలా మంది మొగ్గు చూపుతారు. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం గనక కంపెనీ ఆటోపూల్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడ పరిచయం అయినా సరే మన టీంలోకి తీసుకురావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 8 లెవెల్స్ వరకు కూడా కంపెనీ ఆటోపూల్ సిస్టమ్ ఉంది. ఆ 8 లెవెల్స్ 4, 16, 64 ఇలా ఎప్పుడైతే 8 లెవెల్స్ వరకు వెళ్తుందో మనకి $43,000 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. $43,000 అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ లోని ఉండాలి అని అనుకుంటున్నారో ఈ 43,000 ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అది రావడం జరుగుతుంది. మరి దాన్ని విత్ డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక చిన్న వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా ఒక నలుగురిని గనక మీరు పరిచయం చేసుకున్నట్టయితే, వాళ్ళ ద్వారా వాళ్ళని కూడా యాక్టివేట్ చేసినట్టయితే మీరు ఈ 43,000 కూడా విత్ డ్రా చేసుకునే అవకాశం ఇక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఆటో పూల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆటో పూల్ ఇన్కమ్ ద్వారా మనకి మీరు నలుగురు పర్సన్స్ ని గనక అలా చేసినట్టయితే, డైరెక్ట్ గా పరిచయం చేసినట్టయితే, మరి ఆ నలుగురితో ఆగిపోవాలా? నాకు చాలా మంది ఉన్నారండి, నాకు 100 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్తే చాలా మంది స్టార్ట్ చేస్తారు అనుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు 4 మ్యాట్రిక్స్ ద్వారా 4, 16, 64 అలా అనుకుంటూ మీరు గనక ఒక 10 లెవెల్స్ నుంచి వరకు చేసినట్టయితే 10 లెవెల్స్ నుంచి మీకు అద్భుతమైన ఇన్కమ్, అదే 25 crores ఆఫ్ ఇన్కమ్ అనేది ఇక్కడ మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది, మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో యూ విల్ గెట్. ఇలాగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే రిజిస్టర్ అయ్యి యాక్టివేట్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి 20 నెలల పాటు ఒక MNC అనేది రావడం జరుగుతుంది. ఇదొక అద్భుతం. నెక్స్ట్ యూ విల్ గెట్ ట్రేడింగ్ ఫీ ఫ్రమ్ యువర్ టీమ్. మీ టీం వాళ్ళు ఎవరైనా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఆ ట్రేడింగ్ ఫీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఆల్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ మనదేమి ఒక బిజినెస్ లేదా ఒక చిన్న కంపెనీయో కాదు, అతి పెద్ద వరల్డ్ వైడ్ లో చాలా స్ప్రెడ్ కాబోతున్న ఒక గొప్ప ఎక్స్చేంజ్. రకరకాల ఎయిర్ డ్రాప్స్ వస్తాయి, రకరకాలుగా మనకి ఆ ఎయిర్ డ్రాప్స్ ని కూడా ఇక్కడ మనం సబ్స్క్రైబర్స్ గా మనం ఇవి పొందుతాము.
సో బోల్డ్ రకరకాలుగా ఎయిర్ డ్రాప్స్ అనేవి తీసుకుంటాం జరుగుతుంది. ఓకే, అలాగే ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది అప్ టు 10 లెవెల్స్ అని ఏదైతే అన్నామో, సో ఆ 10 లెవెల్స్ ఇన్కమ్ ని కూడా ఏ విధంగా తీసుకుంటాము అని అన్నది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ లెవెల్లో మీరు ఉన్నారు సురేష్ గారు, మీరు రిజిస్టర్ చేసుకున్నారు. కమిషన్ అనేది మీకు ఫస్ట్ లెవెల్ నుంచి 10% వస్తుంది. అలాగే సెకండ్ లెవెల్ నుంచి 2%, థర్డ్ లెవెల్ నుంచి 3%, ఫోర్త్ లెవెల్ నుంచి 4%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5% ఇలా చేసుకుంటూ 10 లెవెల్స్ నుంచి కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి వర్కింగ్ ఇన్కమ్ 10 లెవెల్స్. ఓకే, సో ఎప్పుడైతే మనం నలుగురు చెప్పిన పరిచయం చేసుకుంటూ పోతామో ఆ విధంగా మనకి ఇన్కమ్స్ అనేవి అంతంత పర్సంటేజ్ చెప్పిన ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అస్యూమింగ్ పర్సన్ ఎఫ్ ఇన్వెస్ట్ 20, వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళ నుంచి వచ్చే కమిషన్స్ ఫ్రెండ్స్. రిఫరల్ ప్రోగ్రామ్ ఫుల్ చార్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే ఆటో పూల్ సిస్టమ్. ఈ ఇస్ ఇట్ ఆటో పూల్? నో, నాట్ యet. ఇది $10, 10 ఇది వర్కింగ్ ఇన్కమ్. సో ఇదేంటి జరుగుతుంది, ఒక 4 మెంబర్స్ చెప్పిన మనం అక్కడ పర్సంటేజ్ అనేది చెప్పడం జరిగింది కదా, ఒక 10 లెవెల్స్ వరకు 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పాం. సో దాని తాలూకా ఇన్కమ్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఉన్నారు, మీరు వెళ్ళి ఒక నలుగురిని పరిచయం చేశారు. ఈ నలుగురు కూడా $20 చెప్పిన గనక ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే టోటల్ ఇన్కమ్ ఎంత అయిందంటే అక్కడ $80 ఆల్రెడీ కంపెనీకి వెళ్ళడం జరిగింది. మీ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళు మీకు 10% కమిషన్ దాని మీద రావడం జరుగుతుంది. అది $8. ఓకే, ఈ నలుగురు చొప్పున ఒక్కొక్కరు పరిచయం చేసినట్టయితే అక్కడ $20 చొప్పున $320 అనేవి అక్కడ జనరేట్ అవుతుంది. దాంట్లోంచి 2% అని అంటే $6.4 అనేవి సెకండ్ లెవెల్ నుంచి వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్లో 64 మెంబర్స్ అవుతారు ది సేమ్ మ్యాట్రిక్స్ ని ఫాలో అయితే గనక. నెట్వర్క్ అంటే ఏంటి, డూప్లికేషనే కదా. సో ఇదే డూప్లికేషన్ కనుక కంటిన్యూస్ గా వెళ్తే కనుక థర్డ్ లెవెల్ నుంచి $20 చొప్పున మనకు అక్కడ $1,280 అనేవి అక్కడ బిజినెస్ జరిగింది. అందులో 3% అనేది మీకు రావడం జరుగుతుంది. 3% అంటే $1,280 నుంచి $38.4 అనేవి మీ ఇన్కమ్. సో ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, 64 నుంచి ఒక్కొక్కళ్ళు నలుగురు చొప్పున తీసుకొస్తే 256 మంది $20 కనుక చేసినట్టయితే $5,120, 4% అంటే $204.8 ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ లెవెల్ నుంచి 1024, $20 చొప్పున యాక్టివేట్ చేసుకుంటే $20,480. అందులోంచి 5%, మీరు ఫిఫ్త్ లెవెల్ నుంచి 5% కాబట్టి $1,024 అనేవి మీ ఇన్కమ్ అవుతుంది. సో 4,096. అలాగే $20 చెప్పిన $8,190 అనేది అక్కడ ఇన్కమ్ జనరేట్ అయింది. 6% కనుక మీకు వచ్చినట్టయితే $4,915.2 అనేవి మీ ఇన్కమ్. అట్ ద సేమ్ టైం సెవెంత్ 16,384, $20 చెప్పిన 3,27,680. సో ఈ విధంగా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్ గా ఇక్కడ మనకి ఇఫ్ యూ రిఫర్ 4 పీపుల్ కనుక ఇలా మనం రిఫర్ చేసుకుంటూ వెళ్తే టోటల్ గా 25 crores ఆఫ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ మినిట్ ఫ్రెండ్స్, ఒక చిన్న కాల్. నేను ఇది డు నాట్ డిస్టర్బ్ సర్వీస్ లో పెట్టడం మర్చిపోయాను ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, సో జనరల్ గా డు నాట్ డిస్టర్బ్ సర్వీస్ పెడతాను, కానీ ఇవాళ ఏదో ఫస్ట్ టైం కదా కొంచెం హడావిడి పడ్డాను. ఈసారి ఇక్కడ నుంచి వెళ్తే ఇదే ప్రాబ్లం వస్తుంది. ఓకే,
సారీ సార్. ఇక్కడ నాకు ఇవాళ ఎస్ సో ఈ విధంగా 10th లెవెల్కి వచ్చేసరికి వినిపిస్తోందండి. ఓకే మేడం, ఓకే, కంటిన్యూ. ఎస్ 10th లెవెల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంతమంది వస్తున్నారండి టోటల్ ఇంటూ 4 లెక్కన 4 మాట్రిక్స్ లో చూసుకుంటే ఇక్కడ మనకి 10,48,576 మెంబర్స్ 10th లెవెల్లోకి వస్తున్నారు. ద సేమ్ మ్యాట్రిక్స్ కనుక ఫాలో అయితే డూప్లికేట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ $20 చొప్పున ఇక్కడ మనకి 2,09,71,520 బిజినెస్, అందులో 10% లెక్కన చూసుకుంటే మీకు వచ్చేది 20,97,152. టోటల్ ఇన్కమ్ ఎంతని 25 crores ఆఫ్ రూపీస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ అలాగే పూల్ ఇన్కమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ పూల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు చూసినట్టయితే అంటే కంపెనీ వేస్తున్న 4 మ్యాట్రిక్స్ చెప్పిన మనకి 8 లెవెల్స్ వరకు రావడం జరుగుతుంది. సో 8 లెవెల్స్ ఆల్రెడీ చాలా మంది ఇక్కడ తీసుకున్నారు. సో నా స్పాన్సర్ కూడా ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ అయినట్టుంది, తను కూడా ఆల్రెడీ తీసుకున్నారు. సో నా నెక్స్ట్ లెవెల్ నాదే వస్తుందేమో, లెట్ us see. సో ఎవరు చేసినా సరే వాళ్ళందరికీ ఆటో పూల్ అనేది వేయడం జరుగుతుంది. తద్వారా 4 users ని వేసినట్టయితే ఫస్ట్ లెవెల్ ప్రతి ఒక్క లెవెల్లో కూడా 8 లెవెల్స్ కూడా 0.5% $5 అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ నుంచి నలుగురిని డైరెక్ట్ గా వేసామంటే $2, 4 into 4 is 16 అయితే $8. సో టోటల్ ఫస్ట్ లెవెల్లో వచ్చిన $2, ఈ $8 కలిపి $10 అవుతుంది. థర్డ్ లెవెల్లోకి వచ్చినప్పటికీ 64 మెంబర్స్ వేయడం జరుగుతుంది. అందులో $0.5 అని అంటే $32 ప్లస్ ప్రీవియస్ సెకండ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో వచ్చిన $12 కూడా కలుపుకుంటే $42 అవుతుంది. ఈ విధంగా మనకి ఖచ్చితంగా ఇక్కడ 8 లెవెల్స్ వరకు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా $43,690 అనేవి ఇక్కడ చూడటం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్షరాల మనకి $43,000 అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి $43,000 కూడా మనకి అవ్వాలి అని అనుకుంటే గనక ఈ $43 కూడా మనం ఏంటి యాక్టివేట్ చేసుకుని ఎలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకి ఇన్కమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనకి ఈ ఆటో పూల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది ఫ్రెండ్స్. మనం నాన్ వర్కింగ్ చూసుకున్నా సరే లేదా మనకి మన మీద పూర్తి నమ్మకం ఉంటే మన వర్కింగ్ ఇన్కమ్ చూసుకున్నా సరే అద్భుతమైన ఇన్కమ్స్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎంఎన్సి కాయిన్ అనేది మన కంపెనీ తాలూకా ఓన్ కాయిన్. సో ఈ ఓన్ కాయిన్ ఏదైతే ఉందో ఎవరైనా సరే కొనుక్కోవాలనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ మన సార్ వాళ్ళు ఇక్కడ కొనటం ఎలా అన్నది ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. సో దీనికి కీ ఫీచర్స్ ఏంటి ఉన్నాయి అన్నది చూస్తే చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్తుంది. హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది విత్ మినిమల్ ఫీజ్. చాలా తక్కువ ఫీజ్ తో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ చేయవచ్చు. ఎందుకంటే ఏదైనా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫీజు కూడా చాలా హైగా ఉంటుంది ఏ ఎక్స్చేంజ్ లో. కానీ ఇక్కడ మనకున్న స్పెషల్ ఫీచర్ ఏంటి అని అంటే గనక చాలా మినిమల్ ఫీజ్ తో ఇక్కడ జరుగుతుంది. సెక్యూరిటీ ఉంది, ట్రస్ట్ ఉంది, నమ్మకం ఉంది, అలాగే చాలా సురక్షితంగా కూడా ఇక్కడ ఉంటాం. గ్లోబల్ యాక్సెసిబిలిటీ, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే యూటిలిటీగా యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ కోసమైనా సరే ఇక్కడ ఈ కామర్స్ దీంట్లో దీన్ని కొనుక్కోవచ్చు. ఫైనాన్స్ అలాగే డీసెంట్రలైజ్డ్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ టోకనమిక్స్ ఏంటి ఉన్నాయి అని అంటే ఈ టోకెన్ ని మూన్ కాయిన్ అంటాం, ఈ సొంత కాయిన్ ని ఎంఎన్సి అని పిలుస్తాము. నెట్వర్క్ అనేది BEP20 నెట్వర్క్ ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ టోటల్ సప్లై ఎంత ఉంది అని అంటే ఆల్రెడీ $50,000 అంటే 50,000 మెంబర్ ఆఫ్ ఎంఎన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన దాంట్లో 5 కోట్లు అని చెప్తాము మన ఇండియన్ దీంట్లో. సో ఇది మన కాంట్రాక్ట్ అడ్రస్. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే USDT ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒక USDT కనుక పెట్టినట్టయితే ఇక్కడ ఆల్రెడీ మనకి చాలా వాటి మీద మనం 1 USDT ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. బిట్ కాయిన్, ఇథీరియం, USDT, సొలానా,
అలాగే ఐఫోన్, మెర్సిడిస్, బజాజ్, చేతక్, ఇలాగా ఈ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి. వీటి మీద ఒక్క యూఎస్డిటీ పెడితే గనక మనకి టైం ఫిల్ అయిపోయేసరికి అది ఆల్రెడీ డ్రా అనేది రావడం జరుగుతుంది. ఎవరికి వస్తుందో ఆ రీసెంట్ గా ఆల్రెడీ మన పాషా గారు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఎంతమందితో తీసుకున్నారో తెలిసింది. సో ఈ విధంగా ఈ ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే ఎర్న్ చేస్తున్నామో అందులోంచి నేను కూడా ఒక 100 యూఎస్డిటీ మీద పెట్టాను ఫస్ట్ టైం కాబట్టి. సో 100 యూఎస్డిటీ మీద పెట్టాను, ఆల్రెడీ అది అలా రన్ అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే అవుతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మూనెక్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, యూనెక్స్ లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ ప్రీమియం ఫస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ద ఫస్ట్ ఇన్సూరెన్స్ ని మన ఎక్స్చేంజ్ లో ఇంట్రడ్యూస్ చేసినది మన మూనెక్సే. $20 ఎవరైతే పర్ ఇయర్ పెడతారో వాళ్ళకి 5,000 లైఫ్ కవర్ ఉంది. అలాగే $30 ఎవరైతే పెడతారో $7,000 లైఫ్ కవర్ ఉంది. $50 ఎవరైతే పెడతారో 10,000 లైఫ్ కవర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనకు అన్ని వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ విధంగా మన వెబ్సైట్ ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, మన టీంని ఎలా చూసుకోవాలి, మన ఇన్కమ్ ఎలా చూసుకోవాలి, మన లెవెల్స్ ఎలా చూసుకోవాలి, మన ఇందాక చెప్పిన ఆఫర్ ని కూడా ఎలా చూసుకోవాలి అనే వివరాలన్నీ ఇస్తూ మనకి అద్భుతమైన బిజినెస్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే వచ్చి ఉన్నారో కొత్త వాళ్ళు ఉంటే గనక ఒక $20 పెట్టుబడి ఇక్కడ పెట్టడం ద్వారా ఏ ఒక్కరు కూడా నష్టపోవడం కాదు కదా. ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఏ మాత్రం మీ నుంచి తీసుకోపోవడం లేదు. దానికి మించి మీకు ఇన్కమ్స్ ఇక్కడ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, మీ తోటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా ఈ బిజినెస్ లోకి తీసుకురావడం ద్వారా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వడం కాదు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో ఎప్పటికీ మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు ఫ్రెండ్స్. అట్లాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి కల్పించిన శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం గారు. నిజంగా మీటింగ్ కాదు మేడం గారు, ఒక సెమినార్ ఇది. ఒక పిల్లోడికి క్లాస్ రూమ్ లో ఒక అక్షరం గురించి చెప్పాలంటే వాటి మూలాలు చెప్పాలి, ఆ అక్షరం ఎలా ఉద్భవించిందని అనేది. అంతకంటే బాగా చెప్పారు మేడం గారు. నిజంగా అసలు మార్వలెస్, మంచి మీటింగ్ ఇచ్చారు మేడం గారు. ఒక సెమినార్ విన్నట్టుగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. ఎస్, ఇప్పుడు నాయుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా చెప్పారు. నేను మీ గురించి కొంత విన్నాను, విన్న దానికన్నా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ పాషా గారు, మన మేడం గారు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? మేడం గారు జాయిన్ అయ్యి 1 month అవుతుంది సార్. సూపర్ అండి. ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగానంటే, గత 3 నెలల నుంచి సుమారుగా ఇంకో 2 days కి మనకి 3 months కంప్లీట్ అవుతుంది. మన కంపెనీ మనం ప్రీ లాంచింగ్ లో స్టార్ట్ చేసుకొని ఇప్పటికీ చాలా మంది సరైన ప్రజెంటేషన్ కాదు కదా, వాళ్ళ టీములకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే, ఎంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఈరోజు మేడం ఇచ్చారు అంటే నిజంగా గ్రేట్ అండి. మనము 100% దాని మీద ఇంట్రెస్ట్ ఉండి మమేకమై పూర్తిగా పరిపూర్ణంగా మనం అర్థం చేసుకున్న తర్వాతనే ఈ విధంగా చెప్పగలం. అది నేను ఈరోజు చూశాను. అంటే 2 days మాకు నుంచే చాలా అంటే మేడం, చాలా మహేష్ గారు 2 days నుంచే మేడం ఏమంటే పడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఫిజికల్ మీటింగ్స్లో ట్రావెలింగ్లలో కొద్దిగా నిద్ర లేక టైర్డ్ అయిపోయి డ్రైవింగ్లో సిగ్నల్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు అనేసి మేడంని చాలా కోరడం జరిగింది. ఆ మేడం గారు నా మాట తీసేయలేక, సరే సార్ నేను హ్యాండిల్ చేస్తాను, పర్వాలేదు లేని అంత రిస్క్ పడుతున్నారు కదా వాళ్ళు, దాంతో ఏముంది నేను చేస్తాను అనేది ఇవాళ నిన్న మాట ఇచ్చారు మేడం గారు. ఇచ్చినట్లే ఈరోజు వచ్చేసి మరి ఎంత అంటే ఫస్ట్ డే అయినా తడబడకుండా చెప్పినందుకు మేడం గారికి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు సార్. yes, ఇలా కూడా మీటింగ్ చెప్పొచ్చాను అనేది.
ఎస్ ఎస్ చాలా బాగా చెప్పారు. మీరు అన్నారు చాలా చూసారా, మన ఇద్దరం టీచర్లు కాబట్టి మనకి సార్ అది సార్ సింక్ నేను అవుతుంది. నేను చాలా అంటే ఈర్ష్యపడుతున్నాను సార్. నేను 3 మంత్స్ అయ్యి వచ్చాను, నేను చెప్పలేకపోయాను. నిజం సార్, నిజం. ఆ, ఓకే మనకి ఓకే మంచి ఓకే అయితే ఈ సందర్భంగా మంచి తోబుట్టు దొరికింది సార్ మనకి. ఎస్ 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 అయితే నేను ఇంతకుముందు ఫిజికల్ మీటింగ్ లో చెప్పాను, మళ్ళీ ఒకసారి అందరికీ చెప్తాను సార్. కొంతమంది అద్భుతమైన బిజినెస్ చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా వాట్సాప్లోనూ, లేదా ఒక్కరితో ఇద్దరితో మాట్లాడేటప్పుడు, కానీ సూపర్ ప్రజెంటేషన్ ఉంటుంది వాళ్ళతో. అదే వాళ్ళని ఒక 100 ఆర్ 150 మెంబర్స్ ఉన్నటువంటి ఒక చిన్న మీటింగ్ లో స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మాట్లాడలేరు. ఇది స్టేజ్ ఫియర్. ఇది అది స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి ఉంటది. అదృష్టవశాత్తు మాకేందంటే మేము ఎంగేజ్ గా ఉండగానే టీచర్ అయిపోవడం, ఒక బాధ్యత తీసుకోవడం, తప్పనిసరి బోర్డు దగ్గర వెళ్ళాం కాబట్టి అది పోయింది. ఇప్పుడు మాస్టర్ గారికైనా నాకైనా అరౌండ్ 50 ఇయర్స్, అంటే మోర్ దాన్ 25 ఇయర్స్ నుంచి ఏదో ఒక సందర్భంలో, అది ఎంఎల్ఎం కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, క్లాస్ రూమ్లో టీచింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే నేను దీనికి ఒక చిన్న చిన్న ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు ఈ రోజు కూడా మన జూమ్తో పాటుగా చాలా మీటింగ్స్లో కూడా అద్భుతమైన బిజినెస్ చేస్తారు. వాళ్ళకు ఒక మంచి పొజిషన్ ఇచ్చి, ఇదిగో నువ్వు చేసినటువంటి అచీవ్మెంట్కి నీకు ఇది అనేసి ఒక రికగ్నిషన్, ఒక మంచి పొజిషన్ ఇస్తే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారు. బట్ వాళ్ళన్నిటికీ పరిపూర్ణమైన అర్హులే. ఆ ఒక్క స్టేజ్ ఫియర్ కారణంగా వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళలేక ఇబ్బంది పడిన వాళ్ళని చాలా మంది చూశాను, నా కొలీగ్స్లో కూడా. కాబట్టి దాన్ని నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను, ఓన్లీ 2 మినిట్స్లోనే. తర్వాత మనం క్వశ్చన్ ఓవర్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రజెంటేషను ఏదైనా సరే అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్టేజ్ ఇది. సెకండ్ స్టేజీ, మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, మీ కుటుంబ సభ్యులతోనే ఒక 4-5 కూర్చోబెట్టి మీరు ప్లాన్ ఇవ్వండి. ఆ ప్లాన్ ఇచ్చేటప్పుడు నిలబడి చెప్పండి. కూర్చొని చెప్తారు, చాలా బాగా చెప్తారు. అదే వ్యక్తి నిలబడినప్పుడు సరిగా చెప్పలేరు. నేను ఇది గమనించాను. నిల్చొని చెప్పండి. నిల్చొని చెప్పేటప్పుడు ఫస్ట్ మీరు ఒకేసారి నిల్చున్నప్పుడు ఇబ్బంది పడతాము, షవరింగ్ వస్తుంది, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, మాటలు తడబడుతున్నాయి అనుకునే సిచ్యువేషన్లు ఏం చేస్తారంటే, ఒక పోడియం ఉంటుంది చూసారా, ఆ పోడియం లాగానా, లేదంటే ఏదైనా కుర్చీని మనం ముందు పెట్టుకొని కుర్చీ వెనక నిలబడి చెప్పడమా, ఇది సెకండ్ స్టేజ్లో ప్రాక్టీస్ చేయండి. థర్డ్ స్టేజ్లో మీ కుటుంబ సభ్యులతో పాటుగా మరికొంతమందిని, కొత్త వాళ్ళని కలిపి ఒక 15 to 20 మెంబర్స్తో కూర్చొని బోర్డు మీద ట్రై చేయండి. ఖచ్చితంగా ఇది ఒక వారం 10 రోజులు చేయండి. ప్రతి ఒక్క స్టేజ్ నుంచి స్టేజ్కి ఒక 1 వీక్ ఆర్ 10 days మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది థర్డ్ స్టేజ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక 50 to 100 మెంబర్స్ ఉన్నటువంటి ఒక స్టేజ్ మీద బాగా, అక్కడ కూడా మీ కొలీగ్సే ఉంటారు, మీతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ సార్, మోర్ ప్రాక్టీస్ మోర్ పర్ఫెక్ట్. ఇది ఒక్క సూత్రం మీరు పాటించండి. మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామంటే అంత ఎక్కువగా మనం పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం. దీనితో పాటుగా సబ్జెక్ట్ మనకు పరిపూర్ణంగా తెలిసిన తర్వాత మీకు అసలు ఫీర్ అనేది ఉండదు, మీరు తడబడడం అనేది జీవితంలో ఉండదు. మీ మీద మీకు నమ్మకం రావాలంటే ఫస్ట్ మీ దగ్గర సబ్జెక్ట్ నాకు పూర్తిగా తెలుసు అనే సబ్జెక్ట్ని మీరు నమ్మాలి. నమ్మిన సబ్జెక్ట్ పూర్తిగా నాకు తెలిసిన కూడా మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇవి రెండు జరిగినాయి అనుకోండి, మీకు అద్భుతంగా మీరు స్టేజ్ మీద మాట్లాడగలరు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మాట చెప్పే అవసరం ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన బిజినెస్ చేసిన వాళ్ళు లీడర్స్ ఉన్నారు, నాకు తెలుస్తుంది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు మనకు ఆ డేటా తెలుస్తుంది. వాళ్ళల్లో కనీసం జూమ్లో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళని నేను గమనించాను. వండర్ఫుల్ లీడర్స్, మళ్ళా నో డౌట్ అబౌట్ దట్. బట్ వాళ్ళు రేపు ఏదైనా ఒక మంచి పొజిషన్ ఇస్తే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. రేపు మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ రోజు నుంచే నేను చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ మీరు పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చేసిన ఫిజికల్ మీటింగ్లో ఇంకా కొన్ని నేను చెప్పున్నాను మన వాళ్ళకి. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ చెప్పున్నాను, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్పాను, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చెప్పాను. ఇవన్నీ ఉన్నాయి. ఇవి మన తర్వాత మేమందరం ఒకే చోటకు వచ్చిన తర్వాత, మిశ్రు గారితో వచ్చిన తర్వాత నేను స్క్రీన్ షేర్ చేసి చెప్పడం కానీ, లేదంటే ఒక బోర్డు మీద ఆయన వీడియో తీస్తానన్నారు, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం మనకు మూనెక్స్లో ఉంది. దీంట్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా మీకు సార్ చెప్పింది, రెడ్డి గారు చెప్పింది చాలా తక్కువే. 100 మెంబర్స్ డైరెక్టర్ అనేది కాకుండా ఇంకా వేరే వేరే బెటర్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ మన బ్యాంకాక్ లాంచింగ్ రోజే ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడైనా సరే మీకు మించిపోయింది లేదు.
మన ఇంకా 1 మంత్ టైం ఉంది. నేను చెప్పినట్టుగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. స్టేజ్ మీద మాట్లాడడం అలవాటైతే చాలు. ఓకేనా? మిగతా అన్ని సూపర్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఇది ఒక్కటి ఒకసారి ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ రమేష్ గారు, మీకు అన్మ్యూట్ చేశాను, ఒకసారి మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఇప్పుడు మేడం గారు చెప్పింది, ఉమామహేశ్వర గారు చెప్పింది విన్నాను మేడం, విన్నాను సార్ నేను మీటింగ్. సార్ సార్ అయితే ఇప్పుడు నాన్ వర్కింగ్ ప్లాన్ లో 8 లెవెల్స్ వస్తున్నాయి కదా కాయిన్స్, మనం అమ్ముకుంటే 42 lakhs INR లో వస్తున్నాయి కదా. ఇప్పుడు మన అండర్ లో 4 members కంప్లీట్ అయితే ఆ టూ క్యాన్ యాడ్ అవుద్దా నాన్ వర్కింగ్ ప్లాన్ లో? లేకపోతే చేసినా చేయకపోయినా మన తర్వాత ఐడి ఎక్కడ పడ్డా, ఎక్కడ పడ్డా కానీ వేరే కంట్రీస్ లో పడ్డా, మన ఇండియన్ కంట్రీలో పడ్డా, ఎక్కడ పడ్డా మన తర్వాత 4 members ఆటోమేటిక్ వస్తారు. మన ఐడి తర్వాత వేరే వాళ్ళు నలుగురు ఎవరైనా జాయిన్ అవుతారు. మనం మన రెఫరల్ కింద జాయిన్ అవ్వాలా? ఎక్కడ పడ్డా కానీ మనకి అది యాడ్ అవుద్దా, లేకపోతే ఎట్లా? నాన్ వర్కింగ్ ప్లాన్ అంటే కొంత టైం పీరియడ్ ఉంటుందా? సార్ అది దాని ఇక్కడ నాన్ వర్కింగ్ అనేది అదే చెప్తాను. ఇప్పుడు వర్కింగ్ ప్లాన్ అనేది ఇమ్మీడియట్ గా మీకు లెవెల్ ఇన్కమ్ లో 10 లెవెల్స్ అక్కడ ఏదైతే పర్సంటేజ్ పెట్టారో స్పాట్ ఫస్ట్ లెవెల్ లో 10%, తర్వాత ఈ 2, 3, 4 ఇది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. దానికి నాన్ వర్కింగ్ లో ఉన్నటువంటి ఈ పూల్ ఇన్కమ్ 8 లెవెల్స్ కి సంబంధం లేదు. ఆ ఓకే ఇన్కమ్ సపరేట్ గా వస్తుంది, ప్లస్ ఈ పూల్ ఇన్కమ్ సపరేట్ గా వస్తుంది. ఓకే పూల్ ఇన్కమ్ అనేది ఫస్ట్ మీరు చెప్పినట్టుగానే గ్లోబల్ ఆటో పూల్ ఒకటే ఒక ట్రీ ఉంటుంది. కంపెనీ ఐడి ఒకటి ఉందనుకోండి, జస్ట్ ఇమాజిన్ దట్. ఓకే కంపెనీ ఐడి ఒకటి ఉన్న తర్వాత కింద ఫస్ట్ ఇదే ప్రాసెస్ లో 4, 16, 64, 256, 1024 ఇలాగ మొత్తం 8 లెవెల్స్ ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే ఇప్పుడు సపోజ్ కంపెనీ తర్వాత ఫస్ట్ పర్సన్ మీరు అనుకోండి సార్. ఓకే ఓకేనా? ఓకే ఫస్ట్ పర్సన్ మీరు, సెకండ్ ఓకే పర్సన్ నేను, థర్డ్ పర్సన్ మన కాజా పాషా గారు, ఫోర్త్ పర్సన్ ఇప్పుడు మన మేడం గారు, మహేశ్వరి మేడం గారు అనుకోండి. ఓకే ఓకే మీరు ఈ రోజు ఫస్ట్ పర్సన్ కదా, మీరు నేను ఒక 1 minute గ్యాప్ లో నలుగురు జాయిన్ అయిపోయాం కంపెనీలో. ఓకే బట్ సార్ ఈ రోజు మీకు ఏదో బిజీగా ఉండేసి మీరు ఈ రోజు వర్క్ చేయలేదు. నేను ఓకే వేరే జర్నీలో ఉండేసి నేను కూడా వర్క్ చేయలేదు. బట్ పాషా గారు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక 6 రిఫర్ చేశారు అనుకోండి. ఓకే మొదటి అరగంటలోనే లేదా మొదటి గంటలోనే ఆయన ఒక 6 రిఫర్ చేశారు. ఓకే సార్ లెవెల్ ఇన్కమ్ లో పాషా గారి టీం కింద 6 ఫస్ట్ లెవెల్ లో కనిపిస్తారు. ఆయనకి 6 2 $12 వచ్చేసి ఉంటాయి. ఓకే సార్ బట్ అదే 6 ఐడీలు ఎక్కడికి వస్తాయంటే కంపెనీలో ఫస్ట్ ఐడి మీది కాబట్టి మీకు ఓకే 4 ఐడీలు మీ కింద పడిపోయి ఉంటాయి. ఓకే సెకండ్ పర్సన్ నేను కాబట్టి నాకు 2 ఐడీలు పడిపోయి ఉంటాయి ఆటో పూల్లో. బట్ కాజా పాషా గారి కింద అప్పటికి ఇంకా ప్లేస్ అవ్వదు. ఓకే తర్వాత ఇంకొక 1 అవర్ తర్వాత మీరు ఫ్రీ అయ్యారు, మీరు ఒక నలుగురిని చేశారు అనుకోండి. ఓకే సార్ నా కింద ఇంకొక 2 బ్యాలెన్స్ ఉన్నాయి, నా కింద 2 ఫిల్ అవుతాయి, పాషా గారి కింద మరి 2 ఫిల్ అవుతాయి. ఓకే ఈ విధంగా ఆటో పూల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, గ్లోబల్ ఆటో పూల్. ఓకే ఓకే అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే సార్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ ఎప్పుడు సార్ మనకి స్టార్ట్ అయ్యేది? చెప్పారు కదా మొన్న, మనకి 15th నుంచి 20 లోపు మనం బ్యాంక్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఓకే అక్కడే మనకి లిస్టింగ్ మొత్తం లాంచింగ్ అవుతుంది సార్. ట్రేడింగ్ ఓకే ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనా? మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ అనిత గారు నమస్తే సార్. హలో చెప్పండి. సార్, మేడం కొంచెం చెప్పండి. లాంగ్వేజ్ నుంచి అడ్జస్ట్ చేయాలి సార్, నాకు తెలుగు రాదు. నేను బెంగళూరులో పర్లేదు మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సార్ ఇది నెక్స్ట్ డేలో ఐడి కాస్ట్ ఏదైనా చేంజ్ అవుతుందా సార్? సారీ మేడం, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు $20 కాస్ట్ ఉంది సార్ ఐడి క్రియేటింగ్. ఓకే, ఇప్పుడు ఐడి సబ్స్క్రిప్షన్ ఫీజ్. చేయాలని ఇప్పుడు $20 ఉంది ఇప్పుడు ప్రెసెంట్. నెక్స్ట్ ఓకే. డేలో
ఓకే. కాస్ట్ ఏదైనా చేంజ్ అవుతుందా, ఎక్కువ అవుతుందని అడుగుతున్నాను సార్. లేదు లేదు మేడం, ఎప్పటికీ చేంజ్ అవ్వదు, $20 ఉంటుంది. సార్ అది ఒకటి డౌట్ ఉంది, దానికి నేను చెప్పాను సార్. ఓకే, అదొకటేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మేడం? ఇప్పుడు నేను ఆటో ఫుల్ ఇన్కమ్ ఏమి చెప్పారు కదా సార్ మీరు, అది ఇప్పుడే ఇవ్వాలా, అప్పుడే ఇచ్చినా పర్వాలేదా? డైరెక్ట్ ఆటో 4 పూల్ అనేది కంపెనీ సార్. మీరు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, మీకు ఆటో పూలు వస్తూ సార్. ఉంటుంది. మీరు సార్. కంప్లీట్ అయిన తర్వాతనే ఇవ్వచ్చు. డే 1 ఇచ్చేస్తే మనకి కొంచెం బెటరే ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు సార్. కాబట్టి. సార్ ఒక్కొక్క ఓకేనా? కంపెనీలో ఏం చేస్తారంటే, ఇప్పుడు జాయిన్ అయిన నెక్స్ట్ ఐడి కాస్ట్ పెరుగుతా పోతుంది సార్, అది లేదు డౌట్ లేదు ఉంది, లేదండి, దానికి ఇక్కడే అడిగాను సార్. అదే అదే అర్థమైంది. పెరగదు మేడం, ఓకే ఎప్పటికీ సార్, పెరగదు. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. జలంధర్ గారు, మీకు అన్మ్యూట్ చేశాను చూడండి. సార్ మహేష్ గారు నమస్తే సార్. సార్ నమస్తే. సార్ ఆ, సార్ నాకు 2-3 చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. మెయిన్ అడగండి. డౌట్ ఒకటి ఏంటి అంటే సార్, ఇప్పుడు కంపెనీ మనకు ఇన్కమ్ అనేది ఇందాక ఏ రకంగా ఇస్తుంది అనేది, ఆటో పూల్ కావచ్చు, లెవెల్ ఇన్కమ్ కావచ్చు, ఇంకా రిఫరల్ ఇన్కమ్ కావచ్చు, ట్రేడ్ ఇన్కమ్, ట్రేడ్ ఫీజు కావచ్చు, వీటన్నిటి గురించి మేడం గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు presentation లో. ఎస్ సో ఎస్ ఇంత సార్. ఇంత పెద్ద ఇన్కమ్ అనేది కంపెనీ ఏ విధంగా క్రియేట్ చేసి ఇస్తుంది, ఇది ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ప్రాఫిట్ అంతా తీస్తుంది అనేది ఒక క్వశ్చన్ సార్. అంతేనా? అంతే సార్. ఓకే, మీరు అడిగిందంతా కూడా ఒకటే ప్రశ్న చుట్టూతా ఉంది, నేను సార్ చెప్తాను. ఇక్కడ $20 ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. ఓకే $20 తోనే ప్లాన్ మొత్తం డిజైన్ చేయబడింది. ఓకే మనకి ఇస్తున్నటువంటి లెవెల్ ఇన్కమ్ కానీ, ఆటోపుల్ ఇన్కమ్ కానీ, ఈ రెండు ఇన్కమ్సే. సార్. ఇస్తున్న $20 లో నుంచి లెవెల్ ఇన్కమ్ 10 లెవెల్స్ మీరు టోటల్ గా ఒకసారి క్యాలిక్యులేట్ చేశారు అంటే సార్ అది $13 ఉంటుంది. ఓకే మీరు ఆ పర్సంటేజ్ వైజ్ ఒకసారి లెక్కేస్తే $13 ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ బర్డ్ బొనంజా వల్ల ఇంకొక $2 పెరిగింది, ఓకే $15. తర్వాత ఆటో పూల్లో 8 లెవెల్స్ కి మనకి ఇస్తుంది, ఒక్కొక్క లెవెల్ కి $1/2 చొప్పున $4 అక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా ఈ రోజు అయితే $19, $20 ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో $19 వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఓకే దీన్ని మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ రిటర్న్స్ ఎక్కువ చేసి ఇక్కడ ఇచ్చేది ఏమీ లేదు సార్. మనం ఇప్పుడు ఇస్తున్న $20 నుంచి $19 పంచడం వల్లనే అంత ఇన్కమ్స్ ఉన్నాయి ఆ టేబుల్లో. మీరు ఓకే ఒకసారి ఓకే అది టీం అంతా ఒకసారి కౌంట్ చేసేస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే సార్, క్లియర్. సో ఓకే కంపెనీ సార్, ఎక్కడ థ్యాంక్ యూ సార్. ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఎక్కడ నుంచి తీసుకురావట్లేదు, వచ్చిన సబ్స్క్రిప్షన్ అమౌంట్ ని సబ్స్క్రిప్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు వచ్చేస్తుంది. మీకు $1/2 వచ్చినా $1/2 మీరు వెంటనే విత్డ్రా పెట్టేసుకుని క్యాష్ చేసేసుకోవచ్చు. రైట్ సార్. సార్ ఇప్పుడు ఎంఎన్సి కాయిన్ అని చెప్పారు కదా, అది మనదేనా సార్ కాయిన్? అవును సార్, మోనెక్స్ మేనేజ్మెంట్ అదే. అది ట్రేడింగ్ కాయిన్ కాదు, ట్రాన్సాక్షన్ కాయిన్, అంటే ఫైనాన్షియల్ ఆడిటబుల్ కాయిన్ అంటారు. అంటే ఎట్లా, కంప్లీట్ గా అది స్టేబుల్ మన కాయినా ఓన్ సార్? కాయిన్ సార్. స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి సార్ మీనింగ్? స్టేబుల్ కాయిన్ అంటే లైక్ ఇప్పుడు మనం ట్రేడ్ చేసుకోవడానికి యూఎస్డిటి కానీ, డాయ్ కానీ, యూఎస్డిసి కానీ, ఇట్లాంటి కొన్ని కాయిన్స్ ఉంటాయి కదా ట్రేడ్ చేసుకోవడానికి, పేరింగ్ ఎస్ కాయిన్స్, ఎస్ ఎస్ అట్లాంటి ఎస్ కాయినా లేదు అది అని స్టేబుల్ అంటే? కాదు కాదు సార్, నేను చెప్తాను. సార్ అది మీరు చెప్పింది మొత్తం 3 రకాలుగా సార్. ఒకటి స్టేబుల్, అవును 2 ట్రేడింగ్, అవును 3 ట్రాన్సాక్షన్, రైట్ సార్. లైక్ అవును బిఎన్బి, అవును ఇథీరియం. ఇలాగా ఆ, ప్రజెంట్ మనము ఓన్ బ్లాక్ చైన్, రేపు డిసెంబర్ తర్వాత మనం ఓన్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ. ఓకే ఓన్ బ్లాక్ చైన్ మనకి డిసెంబర్ తర్వాత లాంచ్ అవుతుంది, మన ఓకే. మోనెక్స్ ఓన్ బ్లాక్ చైన్. ఉమ్, ఫర్దర్ గా ఫ్యూచర్ లో మన ఓన్ బ్లాక్ చైన్ లో కూడా కొన్ని కాయిన్స్ డెవలప్మెంట్ చేస్తారు మన కంపెనీ వాళ్ళే. ఓకే తర్వాత ఈ కాయిన్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనం BEP20లో డెవలప్ చేసాం కాబట్టి బిఎన్బి వాడుతున్నాం.
అవును. నెక్స్ట్ మన మూనెక్స్ ఓన్ బ్లాక్ చైన్ లో డెవలప్మెంట్ చేసిన తర్వాత అక్కడ మనం ఎంఎన్సీ వాడాల్సి ఉంటుంది. ఓకే. గ్యాస్ ఫీస్ కోసం వాడడానికి ఓకేనా సార్? ఈ కాయిన్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ కాయిన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఓకే. ఏంటంటే మీకు ఆల్రెడీ బిఎన్బి గురించి తెలుసు కాబట్టి బిఎన్బి 12 కోట్ల చిల్లర వాళ్ళు అప్పుడు రిలీజ్ చేసింది. 12.7 సిఆర్ అనుకుంటాను ఎగ్జాక్ట్లీ. అవును. ఆ! వీళ్ళు మనకు 5 సిఆర్ఏ రిలీజ్ చేశారు. 5 సిఆర్ లో 2 సిఆర్ మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక 10 లక్షల మంది వరకు ఓకే. ప్రతి ఒక్కరికి 20 కాయిన్స్ చొప్పున పర్ ఆ! మంత్ 1 కాయిన్. అవును. ఇంకొక 2 కోట్లు ఇది కూడా పబ్లిక్ వెళ్తుంది. మరో 2 కోట్లు కూడా ఎలాగా ఆ! మనకు టాప్ 10 ఎక్స్చేంజ్ల్లో మన ఎంఎన్సీ లిస్టింగ్ చేయడం కోసం అవుతున్న ఖర్చులు కానివ్వండి, అక్కడ కొంతమంది కొత్త కమ్యూనిటీ మనకి యాడ్ అవ్వడం కోసం వాళ్ళకు కొన్ని కాయిన్స్ ఫ్రీగా ఇవ్వడం కానివ్వండి. ఎయిర్ డ్రాప్ పరంగా. అంటే టోటల్గా టోటల్గా 80% ఎంఎన్సీ అనేది మన పబ్లిక్కే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు తక్కువ తక్కువ మొత్తంలో. ఓకే. సో ఇంత కమ్యూనిటీ ఎక్కువ రావడం వల్ల ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. నెక్స్ట్ మన ఓన్ కాయిన్ కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు ఆ రేటు పెంచేదానికి చాలా ప్రాజెక్టులు రెడీ చేసి పెట్టున్నారు. ఆహా! సార్ ఈ ప్రాజెక్టులన్నిటికి ఓకేనా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? కంపెనీ ఓన్ ఫండ్ సార్, సింగిల్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఓన్ ఫండ్ కంప్లీట్‌గా. కంప్లీట్ ఓన్ ఫండ్ సార్. ఓకే. సో, ఇంకొకటి సార్ ఇప్పుడు అంటే మన ఇన్ కాయిన్ ఫ్యూచర్ లో ప్రైస్ వచ్చేసి $6 చేంజ్ ఉంది. సార్ అండ్ ఇప్పుడు దాన్ని అంటే బై చేసుకోవడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? లేదు అనంటే లిస్ట్ ఔట్ చేసిన తర్వాతనేనా? లేదు అనంటే కంపెనీ ఇచ్చే గివ్ అవేలోనే తీసుకునే ఆప్షన్ ఒకటే ఉందా? కంపెనీ ఇస్తున్న కాయిన్స్ ఎలాగో తీసుకున్నారు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇప్పుడు సపోజ్ నేను కొన్ని తీసుకున్నాను, నా టీంలో వాళ్ళ ఓకే. దగ్గర వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నారు, నేనే కొనుక్కున్నాను, నేను డబ్బులు ఓకే. ఇచ్చాను. ఇది కొంత జరుగుతుంది. ఆ! డెక్స్ టూల్స్ లో తర్వాత ప్యాంకెక్ స్వాప్ లోను మనం కొనుక్కోవచ్చు. ఆహా! ఓకే. ప్రెజెంట్ మన దగ్గర ట్రస్ట్ వ్యాలెట్ కూడా ఉంది. వాడికి ఫీజులు ఎక్కువ వేస్తున్నారు, అది మళ్ళీ కంపెనీకి కావచ్చు లేదా కస్టమర్ కావచ్చు బర్డన్ అవుతుందని చెప్పేసి ట్రస్ట్ వ్యాలెట్ ఆపారు. ఆహాహా! ఓకేనా? ఇప్పుడు దేంట్లో ఉంది సార్ మరి? రేపు 29 మన బిట్ మార్ట్ లో లిస్టింగ్ అవుతుంది అంటున్నారు ఎంఎన్సీ కాయిన్. ఆల్రెడీ ఓకే. మొన్ననే అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. హుహు. డైరెక్ట్ బిట్ దీనికి మార్ట్ లో ఇప్పుడు వచ్చిందంటే మనం ప్రెజెంట్ డైరెక్ట్ అక్కడే లిక్విడిటీ కొనేసుకోవచ్చు. ఎంతుంది సార్? ఏమన్నా ఐడియా ఉందా? కాయిన్ లిక్విడిటీ ఎంత పెడుతున్నారు ఏంటి అనేది? తెలియదు సార్. అవునా? అంటే కాయిన్ మార్కెట్ క్యాప్‌లో చూపిస్తే ఒక 5,900 చిల్లరేమో డాలర్లు చూపిచ్చింది. ఉమ్. అది ఓన్ లిక్విడిటీయేనా? లేకపోతే సెల్ఫ్ రిపోర్టెడ్ లిక్విడిటీ లాగా ఏమన్నా పెట్టారా? ఆయన ఓన్ లిక్విడిటీ పెట్టారు సార్, ఎక్కడ అమ్మలేదు కదా ఇంకా. మనము బిట్ మార్ట్ లో పెట్టేటప్పుడు మీకు ఇది ఇంకొంచెం పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అనమాట. ఆహా! మనం అక్కడ ఎన్ని అండ్ కాయిన్స్ వీళ్ళు లిస్టింగ్ లో పెడుతున్నారు అనుకున్నప్పుడు. ఓకే. ఓకే. ఇంకొక ఉమ్. చిన్న డౌట్ సార్. ఇప్పుడైతే ఈ 3 మంత్స్‌లో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో లైక్ బిజినెస్ స్టార్ట్ చేశారో టీమ్ ద్వారా వచ్చింది కావచ్చు. ఈ 3 మంత్స్‌లో ఒక్కొక్కరికి 3 కాయిన్స్ వచ్చినాయి కదా! వాళ్ళ దగ్గర నుంచి కొన్న లీడర్స్ కావచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అనేటివి ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేసిన తర్వాత ఉమ్. ఒక సర్టెన్ పాయింట్‌లో కాయిన్ ప్రైస్ పెరిగినప్పుడు వీళ్ళందరూ సేల్ చేస్తే కాయిన్ ప్రైస్ పడిపోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా? లేదంటే దాన్ని ఎట్లా కంపెనీ వాళ్ళు డిఫెండ్ చేసి స్టెబిలైజ్ చేసే ఆప్షన్ ఉంది అనేది? మన మోనెక్స్ ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత మీరు అమ్మేసుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు బిట్‌మార్ట్‌లో కొత్త అమ్మడానికి లేదా సార్? కస్టమర్లు మిగతా దేశాల్లో మనం ఆ? బిట్‌మార్ట్‌లో ఈ 29కి లిస్ట్ ఔట్ చేస్తున్నారన్నారు గదా! అక్కడ అమ్మడానికి ఆప్షన్ లేదా అని? తెలియదు సార్ నాకు. నేను ఆ! చెప్తుంది ఏంటంటే మన ఎక్స్చేంజ్ సార్. స్టార్ట్ అయ్యేటప్పటికి రేటు పెరుగుతుంది. అవును. మిగతా దేశాల్లో కూడా మనం లాంచ్ చేస్తాం కాబట్టి కొత్త కమ్యూనిటీ యాడ్ అవుతారు. కొత్త కమ్యూనిటీ యాడ్ అవుతున్నప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ అందరూ ఒకేసారి అమ్మినా సరే చాలా నామినల్ అయిపోతాయి. ఓకే. అంటే ఎక్కువ సెల్ ఆర్డర్స్ ఎక్కువుంటే కాయిన్ ప్రైస్ పడిపోయే అవకాశం ఉంటది గదా! అని జెప్పేసి. ఖచ్చితంగా ఉంటుంది సార్. అది కొత్తగా ఆ! మీరు చెప్పినా నేను చెప్పినా సేమే కదా. డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏ కాయిన్‌కైనా దాన్నేమన్నా అంతే కదా. ఆ! ఇప్పుడు సరే మీరు సార్. చెప్పిన ఓకే. డౌట్ ప్రతి కాయిన్‌కి వర్తిస్తుంది. అవునవును సార్. నాట్ ఓన్లీ 100%. ఎంఎన్‌సి కదా. హ్మ్. అంటే మన కంపెనీకి ఇన్ని నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేటివి ఆల్రెడీ వర్కింగ్‌లో ఉన్నాయి గదా! సో, దాని పరంగా ఏమైనా ఇంకా ఇంటర్‌లింక్ జేసి కాయిన్ స్టెబిలైజ్ అవ్వడానికి ఏదైనా ప్రోగ్రామ్ ఏమన్నా ఖచ్చితంగా పెట్టారేమో అని సపోర్ట్ జెప్పేసి. టీమ్. ఎస్ సార్, ఖచ్చితంగా సపోర్ట్ టీమ్ అనేది ఉంది. సార్. అది ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. నాగరాజు గారు.
నాగరాజు గారు మాట్లాడండి. సార్ గౌతమ్ గారు ఇది అన్మ్యూట్ అయిపోయినట్టుంది. గౌతమ్ సార్. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. మేము ఒక హలో రిఫరల్ కోడ్ తో జాయిన్ అయ్యాం. చెప్పండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. మేము ఒక రిఫరల్ కోడ్ తో జాయిన్ అయ్యాం. మా ఫ్యామిలీని కూడా జాయిన్ చేసాం. ఇప్పుడు మేము ఆ లెక్స్ ని ఓకే, మార్చుకోవాలనుకుంటున్నాం. మేము రిఫరల్ కోడ్స్ మార్చుకోవచ్చా వేరే వాళ్ళ కింద జాయిన్ అవ్వడానికి, లేదా మా అలా కింద మా అవ్వదు కదా వాళ్ళని సార్, అటాచ్ చేసి మా దగ్గర అటాచ్ చేసుకోవడానికి? అలా అవ్వదు సార్. అలాంటి ఒక ఆప్షన్ ఇవ్వలేదు, ఇవ్వచ్చు కదా? ఎలా ఇస్తారు? ఇప్పుడు నేను మీ కింద జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన ఓకే. వెంటనే $19 డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. ఓకే. నన్ను మరో చాట జాయిన్ చేసింది అనుకోండి కంపెనీ, అక్కడి నుంచి మళ్ళీ $19 డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. అక్కడ ఫండ్ లేదు కదా, ఎవరు ఇస్తారు మరోసారి 19? ఇది చైన్ లింక్ అనేది మనకి పైనుంచి సపోర్ట్ కావాలి కదండి. పైనుంచి సపోర్ట్ రాకపోతే మనకి డిటాచ్ అయ్యి మనం వేరే వాళ్ళ కింద సపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళొచ్చు కదా. దానికి తర్వాత మార్గం ఒకటి చెప్తానన్నారు రెడ్డి గారు. ఇక్కడ ఆహా. ఎవరు ఏమవుతుందంటే సీనియర్ సపోర్ట్ చేయకపోతే లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను వర్మ గారే చెప్పారు. ఆల్రెడీ కస్టమర్ కేర్లో చాలా మంది దీన్ని కంప్లైంట్గా పెట్టిన తర్వాత ఆయన దీన్ని తీసుకొని మనకి ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ కొంతమంది ఎంప్లాయీస్ పెడతా అన్నారు ఈ సర్వీస్ ఇవ్వడం ఓకే. కోసమే. అది అప్పుడు అది వచ్చిన తర్వాత అంటే ఇంకెవరితో సంబంధం ఉండదు. సపోజ్ మీకు మీకు నేనే సీనియర్ అనుకోండి సార్, నేను మీకు సర్వీస్ ఇవ్వలేదు, చెప్పండి. లేదా నేను మీకు టైం స్పెండ్ చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, నా కింద మీరు ఓకే. ఉండటం ఇష్టం లేదు. ఓకే. ఆల్రెడీ దాంట్లో పెట్టినటువంటిది చాలా దారుణంగా ఉన్నాయి. మేము ₹100 స్టాంప్ ఎవరు రాసిస్తాం సార్ అనే లోడు ఉన్నారు. ఆ, అలా జరిగింది అనుకున్నప్పుడు మీరు స్వచ్ఛందంగా నా టీంలో ఉండరు, ఎవరి టీంలో ఉండరు. కంపెనీ మీకు డైరెక్ట్గా సర్వీస్ ఇస్తుంది అనమాట. లిస్టింగ్ అయిన తర్వాత ఓకేనా? మీరు ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకున్న తర్వాత. అవును సార్, అవును సార్, అవును ఓకే. సార్. మరి ఓకేనా? మరి అప్పుడు దాకా లెవెల్ ఇన్కమ్ మా పైన వాళ్ళకి మాకు అలా ఇంబ్యాలెన్స్ అవుతూనే ఉంటది కదా సార్. తప్పదు కదా సార్. మరి నేను ఎన్నోసార్లు చెప్తున్నాము, వర్మ గారు చెప్పారు, సీనియర్స్కి అందరికి చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్, ఒక్కసారి జాయిన్ అయ్యే దాని గురించి మీరు $2 గురించి చూస్తున్నారు. ఆయన లైఫ్ టైం మీ కింద మీరు సర్వీస్ ఇచ్చుకుంటే 120 టైమ్స్ మీకు ఇన్కమ్ వస్తుంది, అంటే $240 వస్తుంటాయి. సర్వీస్ ఇవ్వండి, ఇది క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు వర్మ గారు కానీ నేను కానీ మరొకరు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూడండి, మేము నలుగురు 10 మంది కాదు, వందల మంది వాళ్ళ టీం కాని వాళ్ళు కూడా సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మన దీంట్లో మునెక్స్లో. కొద్ది మంది, అవునండి. ఒక చాలా తక్కువ మంది అనుకోండి, వాళ్ళు వాళ్ళ టీంకి సర్వీస్ ఇవ్వట్లేదు. మరి ఏం చేద్దాం చూడండి. ఓకేనా? ఆ, మీరు చెప్పింది నేను నమ్ముతానండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థం అవుతుంది. సార్ బాబు, మీకు ఏదైనా డౌట్ ఉంటే కాకపోతే నా నెంబర్ చెప్తాను, రాసుకోండి, నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే సార్, ఒకసారి మీ నెంబర్ చెప్తారా? 9441 9441 347 347 940. 940. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. అంతేగాని ఇందులో ఏ ఓకే ఒక్కరు అండి. చేసినా, ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది, వాళ్ళకి వెళ్ళవలసింది వాళ్ళకి వెళ్తుంది. ఇది సత్యం. నేను ఉమ్. నేను ఈ విషయం గురించి వైజాగ్ లో అక్కడ మన ఆఫీస్ దగ్గరకు వచ్చి ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే మంచిది, ఒకసారి మీటింగ్ లో మాట్లాడితే అందరికీ పనికి వస్తుంది కదా అని మాట్లాడాను. ఉహు. మంచి విషయమే సార్. ఇది ఇది ఇప్పటికి 4వ సారి 5వ సారి కొంతమంది అడిగారు కూడా, మీరు ఇప్పుడు అడుగుతున్నారు. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము, సీనియర్స్ అందరికీ రిక్వెస్ట్ గానే చెప్తున్నాము, మీ టీంని మీరు ఇలా డిస్టర్బ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక రోజుతోనో లేదా ఒకసారి రిఫరల్ ప్రోగ్రామ్తోనో అయిపోయేది కాదు అని మేము చెప్తూనే ఉన్నాం. అది వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా చూసుకోండి, ఎవరి ఓకే. కింద మనం జాయిన్ అయితే మన సర్వీస్ ఇస్తారని కూడా మీరు ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ప్లీజ్. ఇది కూడా మనం చెప్పాలి. ఓకేనా? ఓకే ఓం అండి. శాంతి గారు. ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికి. మునెక్స్ మోర్ 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 అని
థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. మనకి ఒక 2-3 నిమిషాల వరకు ఇంకా మీటింగ్ కంటిన్యూ చేసినా అవుతుంది. బట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మీటింగ్ మనం 8:30కి ఒక 2-3 మినిట్స్ ముందు క్లోజ్ చేసేటప్పుడు కూడా కొందరు మెంబర్స్ ఇక్కడ అలా ఉంటున్నారనమాట. అంటే హిందీ మీటింగ్కి వస్తే మీకు అర్థమవుతే పర్లే, లేదంటే మన మిశ్రో గారు ఎప్పుడు మీ వాయిస్ కట్ అవుతుంది సార్. జూమ్ మీటింగ్ మిశ్రో గారు ఎప్పుడు క్లోజ్ చేస్తారు కదా, ఆ జూమ్ మీటింగ్ ఒక్కోసారి టెక్నికల్ ఎర్రర్ వల్ల సరిగ్గా క్లోజ్ అవడం లేదు. హోస్ట్ గారు క్లోజ్ చేసేదానికి సరి క్లోజ్ అవడం లేదు. అందుకే మనకి ఇక్కడ మీటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి అందరూ ఒకసారి అందరికి అన్మ్యూట్ చేయిస్తాం. ఎప్పుడైనా మీటింగ్ క్లోజ్ అయ్యేదానికి ఒక 3-4 మినిట్స్ బిఫోర్ అందరికి అన్మ్యూట్ చేయిస్తే అందరూ గట్టిగా జోరుగా మోనెక్స్ మోర్ 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 అని చెప్పేసి లీవ్ అయిపోవాలి. సో మళ్ళీ హిందీ మీటింగ్ అటెండ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు అందరూ వచ్చినా నాకు హ్యాపీయే. అందరూ రండి, హిందీ అర్థమైన వాళ్ళు, మీరు తెలిసిన వాళ్ళు అందరికి హిందీ విషయం, హిందీ మీటింగ్ 8:30కి అవుతుందని చెప్పేసి కూడా మీరు కూడా వచ్చినతో పాటు 4-5 తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మన తెలుగు మీటింగ్ లో 250-300 వస్తున్నారు, హిందీ మీటింగ్ లో 50-60-70 వస్తున్నారు. ఎక్కువ స్ట్రెంత్ రావడం లేదు. సో మన పరిశ్రమ అంతే అవుతుంది, చెప్పింది ప్లాన్ ప్రెజెంటేషన్ అంతే. బట్ ఎంత ఎక్కువ మనుషులకి మనం బెనిఫిట్ అంత టైంలో ఇవ్వగలిస్తే అంత బాగుంటది అనమాట. ఓకే సార్ సార్ మా తెలుగు సత్తా సార్ అది. తెలుగు జాతి మనది, నిండుగా ఎలుగు జాతి మనది అని స్పాట్ ఉంది కదా. అదే ఆయన తెలుగు సిఎండి సత్తా గారు సార్ అది. తెలుగోలే, సిఎండి గారు తెలుగోలే, మరి ఏం చేద్దాం సార్. మంచిదే సార్. ఇంకోటి ఇప్పుడు ఎవరు డిస్కస్ చేస్తుంటారు కదా టీము, దానికి ఎంత చెప్పినా కొందరు తెలుసుకోవడం లేదు. అంటే మన ఈ కంపెనీలో 10 మంది జాయిన్ చేశారు, మళ్ళీ వేరే కంపెనీ ప్రమోషన్ చేస్తున్నారు. చెయ్యండి, మీకు సత్తా ఉంటే డే 1 నుంచి ఒకటే విషయం చెప్పడం అనేది. మీకు 4 కంపెనీలు చేసిన సత్తా ఉంటే చెయ్యండి. బట్ దీనిలో ఉండే ఇన్కమ్ ఎక్కడా లేదు. ఉత్తి అదొక ఆతృప్తికే పరిగెట్టిన మాట. కానీ దేనిలోనూ 1 ఇయర్ గట్టిగా మీరు అందరికి చెప్తున్నాను, 223 నాకు కలిపి ఉన్నారు, అందరూ చెప్తున్నాను, 1 ఇయర్ గట్టిగా శ్రద్ధగా కాన్ఫిడెంట్ గా పెద్ద టీం చేస్తానని ఒక మనసులో థాటే చేయండి. 25 crore కి 25 పైసలు కూడా తగ్గదు. ఒక పర్సన్ నలుగురి జాయిన్ చేయడం చాలా 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 ఈజీ. నంబర్ 1. నంబర్ 2, ఒక పర్సన్ కి భయం. మన ఎదురుకు పర్సన్ భయంలో ఉన్నారు, ఎందుకంటే ఎన్నో కంపెనీలు ఎన్నో మోసాలు పెట్టేసి ఉన్నాయి, అది నా వాస్తవం. కాబట్టి మీరు ఎదురు పర్సన్ కి భరోసా ఇవ్వాలి. నేను ఏది పాటిస్తున్నానో మీరు అది నేను చెప్పిస్తాను, మీకు ఇష్టం ఉంటే ఏంటంటే నేను చేసిందే మీరే చేయాలని అలా గ్యారంటీ లేదు, మ్యాండేటరీ కాదు. బట్ మీకు ఇది నచ్చితే చెయ్యొచ్చు. నేను ఫిక్స్ చేసిన నేను తెలుసా, మూనెక్స్ లో నేను 100 డైరెక్ట్ ఇవ్వాలి అని. ఇప్పుడు వరకు 30 డైరెక్ట్ ఇచ్చాను. 30 కంటే ఒక ఎక్స్ట్రా పర్సన్ ఇప్పుడు వరకు ఇవ్వడానికి మరి టైం అవడం లేదు. ఎందుకంటే ఈ రెగ్యులర్ ఈ 30% కి సర్వీస్ ఇవ్వడం, ఆ కింద సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ పర్సన్స్ కి మీటింగ్ చేయడం, ఇవన్నీలో టైం సరిపోవడం లేదు. బట్ నా ఆలోచన 100 మంది డైరెక్ట్ ఇవ్వాలి. అది ఇప్పుడు 30లో ఆగిపోయినా పర్లేదు, బట్ కండిషన్ ఒకటే, ఎందుకు జాయిన్ చేసినా నా అందరికి ఒకటే మాట చెప్పినాను, ఏ ఇబ్బంది లేదు మూనెక్స్ లో, నువ్వు కాన్ఫిడెంట్ గా పనిచేయు, ఎప్పుడు ఏదన్నా ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం అయినా కూడా నేను నీకు 2000 నువ్వు ఫోన్ చేసావు, ఓన్లీ ఫోన్ చేసావు, ఓంశాంతి గారు మీరు చెప్పిండ్రు నేను మూనెక్స్ జాయిన్ అయినాను, మూనెక్స్ కంపెనీ ఆగిపోయిందని మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కట్ అవ్వకముందే మీ ఫోన్ పేలో 2000 మీ దగ్గర ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఖాళీ కూర్చోక, నువ్వు నలుగురికి అప్పుడు భరోసా ఇవ్వు. మనుషులు జడిసి ఉన్నారు, నలుగురికి భరోసా ఇస్తే 8000 రూపాయలు. ఎన్నో కంపెనీలో డబ్బులు కడితే కంపెనీలు రాత్రి దొబ్బి సేలుపుతున్నాయి, వెబ్సైట్ బంద్ చేస్తున్నాయి, ఓనర్స్ ఇండియా వదిలిసి పారిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ మనం చూసి ఉన్నాం. కాబట్టి ఓన్లీ నలుగురికి భరోసా ఇవ్వు. నీకు కెపాసిటీ ఉంటే 10 మందికి జాయిన్ చేయు, 10 మందికి భరోసా ఇవ్వు. లేదంటే మినిమం నలుగురికి భరోసా ఇవ్వు. ఏ ఇబ్బంది లేదు, పని చెయ్యు, ఏ ప్రాబ్లం లేదు. అంతకు భరోసా ఇస్తేనే మనకి 25 కోట్లు దొరకడానికి దారి ఓపెన్ అవుతుంది. ఆపోజిట్ నలుగురికి కూడా వాళ్ళకి కూడా డబ్బులు అవసరమే కదా, వాడు నలుగురికి భరోసా ఇవ్వని, ఎక్కువ వద్దు. అలాగ అందరూ నలుగురికి భరోసా ఇస్తే 8000 రూపాయలు రెస్పాన్సిబిలిటీ, 100% 8000 రూపాయలు రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్తే 25 కోట్లు దొరకడానికి దారి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 25 కోట్లు వస్తే హ్యాపీ, 5 కోట్లు వస్తే హ్యాపీ కాదా? 1 ఇయర్ లో ఎవరికన్నా 5 కోట్లు వస్తే హ్యాపీయా లేకపోతే కష్టమా? ఇంకా మనం పెట్టుబడి పెట్టామా ఇన్వెస్ట్? ఇక్కడ మీరు ఎవరన్నా మన కంపెనీలో 1,00,000 రూపాయలు పెడతాను అంటే ఎవడో కంపెనీ వాడు ఒప్పుకుంటాడా? లేదా మీకు అలా ఐడియేట్ ఉందా? ఏట్లేదు కదా, ఇండివిజువల్ మనుషులుగా జాయిన్ చేయాలి కదా. సో దీనికి అర్థం చేసుకొని గట్టిగా టీం చేయడానికి ప్రిపేర్ అవ్వండి. మరి ఆల్రెడీ 8:28 అయిపోయింది.
నా లెక్కలో అందరికి అన్మ్యూట్ ఎట్ ఏ టైం చేద్దామా మహేష్ గారు? ఓకే సార్, మహేష్ ఓకే గారు సార్. అందరూ అన్మ్యూట్ ఉన్నారు. more next. More Monex, more more earning. More earning. Monex, more earning. థ్యాంక్ యూ. More earning. Monex, more earning. పోస్ట్ గారు చాలా చాలా థ్యాంక్ యూ. More earning. ఒక 1 minute And more earning చెప్పిన వరకు more earning. కామెంట్ లో అడిగారు, కొందరు కామెంట్ లో సేమ్ లింక్ అండి, సేమ్ లింక్ హిందీ నెక్స్ట్ లో జూమ్ జాయిన్ సేమ్ అయిన లింక్. లక్షాధిపతి, పని చేసినోడు కోటాధిపతి. ఓకే, థ్యాంక్ యూ Very good. Super, sir, super. సార్. హిందీ జూమ్ మీటింగ్ సేమ్ లింక్ సార్. ఇదే లింక్ లో హిందీ వాళ్ళు ఉంటే జైన్ కాండి. ఎవరు అడిగారు కామెంట్ లో, సేమ్ లింక్ సార్. ఇదే 8:30.